వెళ్దాం. ఓకే, మీరు నేను ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటాను అమ్మా? గ్రేస్ అండ్ ఫెయిత్. గ్రేస్ అండ్ ఫెయిత్, కృప విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. జాగ్రత్తగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ నేను ఈరోజు చేస్తాను. ఈ చర్చిలో ఏది చేసినా ఇంపార్టెంటే. సో అది మన యొక్క ధన్యత, దేవుని కృప అంతే మన మీద ఉంది. అద్భుతమైన విషయాలు వింటున్నాం. ఎందుకంటే నాకు తెలుస్తుంది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత కృప ఉంది దేవునికి నా మీద, మన మీద అని. ఓకే, జాగ్రత్త వినాలి ఈరోజు. కృప ద్వారా దేవుడు తన కృప ద్వారా సమస్తాన్ని మీకు నాకు ఇచ్చి ఉన్నాడు. విశ్వాసం ఏం చేస్తుంది? సమస్తాన్ని దేవుని చేతిలో తీసుకుంటుంది. దేవుని కృప ఇస్తుంది, విశ్వాసము తీసుకుంటుంది. ఆ సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, మీరు నేను ఈరోజు రక్షింపబడి ఉన్నామంటే మీ నా క్వాలిఫికేషను, మీ నా మంచితనము కాదు, కానీ ఆయన కృప, మీరు నేను చూపిన విశ్వాసం. ఓకే, శిక్ష ఒకసారి ఒక డోర్ అన్నా తెరిచిపెట్టుమా, ఏం డ్యూటీ ఎక్కువ, ఒక్క దేవుడు అట్లా పెట్టి ఇంకో దిగుతి చాలు. చూడండి, జాగ్రత్త ముందర చూడండి. సో ఈవెన్ దేవుని చేతి నుంచి ఈరోజు నువ్వు నేను ఏం పొందుకోవాలన్నా దేవుని కృప, మీ నా విశ్వాసం, రక్షణ ఎట్లా పొందుకున్నామో ప్రతిదీ. ఓకే, ఇది మన యొక్క క్యాపిటల్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఆ తర్వాత కొద్ది వారాలుగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే స్పిరిచువల్ వార్ఫేర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. అమ్మ తెలుగులో ఏంటి? ఆత్మీయ యుద్ధం. మీరు నేను యుద్ధంలో ఉన్నాం పిల్లరా. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాడు ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీలో జాయిన్ అవుతున్నాను. ఓకే, యుద్ధంలో నువ్వు జాయిన్ అవుతున్నావు. సో యుద్ధం నీకుంది. బైబిల్ అంటుంది మనము పోరాటంలో ఉన్నామని. ఓకే, సో అందుకనే యుద్ధం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం గత వారాల్లో. సాతానుకు ఒకప్పుడు అధికారము, బలం ఉండే పిల్లరా, వాడి దగ్గర అథారిటీ, పవర్ ఉండే. కానీ యేసు ప్రభు మరణము ద్వారా వాడిని జీరో చేసేసాడు. ఈరోజు వాని దగ్గర ఏ శక్తి లేదు సాతాన్ దగ్గర. ఇది బాగా రైట్ ఇన్ఫర్మేషన్, ఇది మీకోసం చాలా స్ట్రాంగ్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఈరోజు సాతానుకు ఏమాత్రం అధికారం లేదు. నా మీద, నీ మీదే కాదు, ఈవెన్ అన్యుల మీద కూడా అధికారం లేదు. వాని దగ్గర ఉండేది ఒకే ఒక శక్తి. ఇప్పుడు ఏంటది? గట్టి చెప్పాలా? చాలా మందికి తెలియదు. ఎంతమందికి తెలుసు? ఏంటి వాడి దగ్గర ఉన్న శక్తి? చేయెత్తి చూపించండి. ఏందో అమ్మా? అబద్ధమే వాని శక్తి. నువ్వు వాని అబద్ధాన్ని నమ్మినప్పుడు నీ శక్తి అంతా అడిగిపోతుంది, వాని జేబులోకి పోతుంది. నువ్వు వాని జేబులో ఉన్నట్లే. అందుకే ఈ అబద్ధాన్ని జయించేదేంటి? అబద్ధానికి విరుగుడేంటి? సత్యము. అందుకే యేసుప్రభు అన్నాడు, సత్యము మీరు తెలుసుకున్నాడలా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఓకే, సో దేవుని వాక్యం ఏమైంది? సత్యము. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా 119, 160లో, నీ వాక్య సారాంశము సత్యము. 119, 160లో నీ వాక్య సారాంశము సత్యము. పిల్లరా, దేవుని వాక్యము సత్యం. సో ఈ వాక్యం మనం నేర్చుకున్నప్పుడు, సత్యం మనం తెలుసుకున్నప్పుడు మనము స్వతంత్రంగా ఉంటాము. సాతాను ఎప్పుడు మన కాళ్ళ కింద ఉంటాడు ఇప్పుడు. అందుకే గత వారాలుగా నేను మీకు సత్యాన్ని ఎలా మనము కలిగి ఉండాలో, కలిగి మనం జీవించాలో నేర్చుకుంటాను. ఎలా అనుక్షణము స్వాతంత్రములు జీవిస్తూ నీ ద్వారా ఎలా దేవుని యొక్క మహిమను ఇతరులోకి, పట్టణంలోకి, రాష్ట్రంలోకి, దేశంలోకి నా జీవితం ద్వారా ఎలా కుమ్మరించాలనేది నేర్చుకుంటా ఉన్నాం. నిన్న వారము ముఖ్యంగా స్టార్ట్ చేశా, ఏ విధంగా సత్యంలో మనం జీవించాలని నేర్చుకుంటా ఉన్నాం. ఓకే ఓకే నిన్న వారం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మనము స్టార్ట్ చేసాం. ఏంటది? మీకు గుర్తుందో లేదో కనుక్కోను అంతే. సైన్స్, ఫెయిత్ అండ్ కన్ఫెషన్. సైన్స్, ఫెయిత్ అని అంటే నేను బైబుల్ ఓకే ఏంటంటే చెప్పడము గత వారం నుంచి ఈ వారము, రేపు వారము చూస్తాం. ఇంకా ఈరోజు సైంటిస్టులు అంటున్నారు ఈ యొక్క దైవ గ్రంథము నిజము అని. ఈరోజు సైంటిస్టులే దేవుని వాక్యం మీద, బైబుల్ మీద డిపెండ్ అవుతున్నారు.
వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు బైబిల్లో రాయబడినవి నిజమని చెప్తున్నారు. నిన్న వారం మేము కొన్ని చూసుకున్నాం. అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే బైబిల్ ఏ రీతిగా చెప్తోందో, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని తీసుకొని పలికినప్పుడు అది ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుందని బైబిల్ చెప్తోందే, అది నిజమని సైన్స్ చెప్తోంది. అది మన మెయిన్ టాపిక్ ఇప్పుడు. అర్థమవుతుందా? ఓకే, నిన్న వారము ఒక ముఖ్యమైన పోర్షన్ని మీకు చెప్పాను. అక్కడి నుంచి నేను మొదలు పెట్టాలి ఈరోజు. దేవుని దగ్గర 3 గుణాలు ఉన్నాయి పిల్లరా. అతి ముఖ్యమైన గుణాలు. మీరు నేను కూడా అవి అనుక్షణము కలిగి ఉండాలి, ప్రతి క్షణము. ఎందుకంటే మీరు నేను దేవుని పోలి జీవించే దానికి ఈ సృష్టిలో సృష్టించబడి ఉన్నాం. ఓకే, ఏం గుణాలు ఉండే దేవుని దగ్గర ఉన్నాయంటే, దేవుడు ఎప్పుడు కూడా ఏదన్నా చేయాలనుకున్నప్పుడు, సృష్టించాలనుకున్నప్పుడు, ఏదైనా కలగజేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పిక్చర్ ఆయన లోపల ఉంటుంది ఎప్పుడు. అందుకే ఎప్పుడు మీరు నేను పిక్చర్ కలిగి ఉండాలనే దేవుని కోరిక. అందుకే బైబిల్ ఇచ్చింది. బైబిల్ అంతా ఏమో పిక్చర్స్తో నిండిన బుక్ ఇది. ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, బొమ్మలతో నిండిన గ్రంథం. దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయన దగ్గర ఉండే అలవాటు ఏంటంటే ప్రతి దాని గురించి తన లోపల పిక్చర్ కలిగి ఉంటాడు. నేను నిన్న వారం ఉదాహరణ ఇచ్చా మీకు. భూమి ఎందుకు చతురాకారంగా లేదు? త్రికోణంలో ఎందుకు లేదు భూమి? అమ్మా, ఎందుకంటే దేవుని గుండెల్లో దేవుడు చూశాడు భూమి ఎట్లా ఉండాలని. సో ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు కూడా మీరు నేను విజయంలో జీవించాలండి, పిక్చర్ కలిగి ఉండాలి మన హృదయంలో. దేవునికి తీకండి, యెషయా గ్రంథం 40:21 చూస్తే దేవుడు కోరుకున్నాడంట భూమి గుండ్రంగా ఉండాలని. వేరే ఆకారం ఉందనుకోండి, అక్కడ గుండ్రం అని రాయబడింది. ఓకే, ముందు చూడండి. సో దేవుడు అంత సెకండ్ ఏం చేశాడు దేవుడు? అమ్మా, దాన్ని పలుకుతాడు దేవుడు. ముందర చూడాల. దేవుడు యొక్క సెకండ్ గుణం ఏంటంటే ఆయన హృదయంలో ఏముందో దాన్ని పలుకుతాడు. ముందర చూడాల. చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ ప్లాన్ ఇది. మూడవది అతి ముఖ్యమైనది, దాని మీదే ఇప్పుడు మొత్తం మన స్పిరిచింగ్ అంతా. చూస్తాడు ఆయన. అందుకే బైబిల్ ఏం రాబడింది? గాడ్ సెడ్, గాడ్ సా. చాలా ఇంపార్టెంట్. నేను చాలా జోరిస్తా అనేది సా దాని మీద. ఓకే, ఈ 3 గుణాలు దేవునిలో ఉన్నాయి. దేవుడు అన్నాడు, సపోజ్ వెలుగు కలుగును గాక అని ఎక్కడో చూడలే, బైబిల్లో రాసి అదే పని ఎందుకు రాయించాడు పరిశుద్ధాం దేవుడు అంటే, వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఆ తర్వాత చూశాడు ఆయన. ముందు చూడండి ఆయన. ఎందుకు సార్ మాకు చెప్తున్నారు ఇది దేవుని గుణాలు కదా అని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్ క్లియర్గా నీకు నాకు చెప్పేది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. సృష్టించి ఆ తర్వాత ఏం చెప్పాడు తెలుసా? ఎఫెసీ 5:1 మీరు దేవుని పోలి జీవించుడి. 1 పేతురు 2:21 అంటాడు, క్రీస్తు మీకు మాదిరి ఉంచిపోయేను, ఆయన మాదిరి మీరు జీవించుడి. హలో, దేవుని పోలి అంటే ఏంటి? దేవుడు ఎట్లా జీవిస్తాడో అట్లా జీవించాలని అర్థం. ఇంగ్లీష్లో అయితే చాలా మంచి పదం వాడబడింది, ఇమిటేట్ గాడ్. మంకీస్ ఇమిటేట్ మంకీస్. అర్థమైందా? మంకీస్ కెనాట్ ఇమిటేట్ మ్యాన్, మ్యాన్ కెనాట్ ఇమిటేట్ మంకీస్. అర్థమైందా మీకు? బైబిల్ సేస్ ఇమిటేట్ గాడ్. సో అందుకే మీకు నాకు ఈ 3 గుణాలు కలిగి ఉండాలా. ఓకే, ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ నేను పిక్చర్స్ అంటే? దేవుని గ్రంథం నీకు ఇవ్వండి. ఉదాహరణకి చిన్న జస్ట్ స్టార్ట్ చేసి మీకు ఏమైనా ఉదాహరణ ఇస్తాను. బైబుల్ నాకు అంటుంది నువ్వు వెలుగే ఉన్నావని. ముందర చూడాలి ఆయన, ముందర చూడాలా. సో బైబిల్ చెప్పేసింది నా పిక్చర్ ఏంటో, నేను ఎవరో చెప్పేసింది బైబిల్లో. జాగ్రత్త వినండి. సో ఈ పిక్చర్ నా దగ్గర ఎప్పుడు నేను ఎవరిని? వెలుగుని. వినాలి మీరు. ఇది నీ జీవితంలో ఉండాల్సింది ఎప్పుడో. నువ్వు దరిద్రానివో, శనివో, గెడ్డో, పశువో కాదు. నువ్వెవరువే? వెలుగువే. దట్స్ ద పిక్చర్. సో సెకండ్ ఏం చేయాలా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలా? ఈ పిక్చర్ నీకు బైబిల్ ఇస్తుంది. ఎప్పుడు నీకు తెలిసి ఉండాలా నేను వెలుగుని. నీకు తెలియదు కాబట్టే సాతాను నిన్ను చీకటి అని, నువ్వు చేతగాని వాడవని, నువ్వు ఏం చేయలేవని నీ మైండ్లో పెట్టేశాడు వాడు. అందుకే
నీతిమంతులు ఏ దాని మీద బ్రతకాలా? విశ్వాసం మీద, వెలుచూపుతో కాదు. ముందు చూడండి బ్రదరా. సో నీకు ఎప్పుడు నేను వెలుగునే. సెకండ్ ఏముండాలా? దేవుడు ఏం చేశాడు? సెకండ్, నువ్వు పలకాలా, నేను ఈ లోకానికి వెలుగే ఉన్నా. థర్డ్, ముందర చూడాలి తిమోతి, చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయితేనే మీకు డబ్బులు చేతిలో ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయితే మీ శరీరంలో ఆరోగ్యం, నీ ట్రాన్స్ఫార్మ్ అయితే మీ కుటుంబాలు బాగుంటాయి. నేను చెప్పేది మీకు అర్థం చేసుకుంటాయి. అన్నీ అక్కడే దాగి ఉన్నాయి పిల్లరా. ఇక్కడ లేకుండా నువ్వు ఏమి సాధించలేవు లోకంలో. ఇది ఫస్ట్ నీకు అర్థం కాకుంటాయి. ఓకే, మూడోది ఏంటి? హలో, మూడోది నేను ఎప్పుడూ చూస్తూ ఉండాలా. ఏం చూడాలా? నేను వెలుగే ఉన్నా. చూడు బిడ్డ, నేను అనుక్షణము నేను చూసుకుంటూ బ్రతకాలా. ఏంటి? నేను వెలుగే ఉన్నా. ఏం చూడాలా సార్? ఏం చూడాలా? టైంలో నువ్వు చూడాల్సింది ఏమంటే, నేను మాట్లాడుతున్నా, నేను వాక్యం చెప్తున్నా, నా గురించి నేను చెప్తాను మీకు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, నేను విశ్వాసంలో జీవించే వ్యక్తిని. వెలుచూపు కాదు నా భవిష్యత్తు, నా జీవితం, నా విశ్వాసం. నేను వెలుగే ఉన్నానని నా దేవుడు చెప్పినాడు. నేను చెప్తా ఉన్న అనుక్షణము, దాంతోపాటు నేను చూస్తున్నా. ఏం చూస్తున్నా? నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈవెన్ ప్రీచింగ్ అయినా, టీచింగ్ అయినా, జనరల్ టాక్ అయినా, జనరల్ మాటలు నేను మాట్లాడినా, అర్థమవుతుందా? నాలో నుంచి మహిమ ప్రవహిస్తుంది. నేను మాట్లాడుతుండగా పేతురు పెంతెకోస్తు దినమందు మాట్లాడినప్పుడు ఏం జరిగిందో, డోంట్ గో ఐసైట్లో, సెన్సెస్లోకి పోతండి. దేవుని వాక్యం నువ్వు ఇది నమ్మాలా, నువ్వు చూడాలా. ప్రజలు రక్షణ పొందుకుంటున్నారు, వారి జీవితాలు బాగుపడుతున్నాయి. పెంతెకోస్తు దినమందు హృదయాలు పగిలినట్లుగా వేల మంది హృదయాలు నా జీవితం ద్వారా పగులుతున్నాయి. వారు యేసయ్యను ప్రభువుగా స్వీకరిస్తున్నారు. నేను ఎక్కడ పోయినా నాలో నుంచి వెలుగు క్యాన్సర్ని బాగు చేస్తూ ఉంది. నేను నడుస్తూ ఉండే, నేను వెళ్తూ ఉండే. అది నా జీవించే విధానం. అందుకే దేవుడు అంటాడు, ఇమిటేట్ గాడ్. హలో, ఇది దేవునికి ఉన్న ఈ 3 గుణాలు నువ్వు నేను కలిగి ఉండాలా. ఓకేనా? నేను వారం మేము చూసుకున్నాం. ఓకే, నేను సైన్స్ తీసుకొని మళ్ళీ దీంట్లోకి వస్తాను వాపస్. మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చూపించాలి. హలో, జాగ్రత్త, ముందర చూడండి లేదా. నిన్న వారం నేను ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మీకు చూపించాను. ఓకే, దాని పేరేంటి? జాగ్రత్త. ఓకే, నేను మళ్ళీ మీకు కొత్తలు ఎవరు ఉంటే చాలా సైంటిఫిక్ రీసెర్చ్లో బైబిల్ ప్రూవ్ అయింది పిల్లరా. బైబిల్ చెప్తాను నిజమని. ముఖ్యంగా ఈ మధ్య కొత్త బ్రాంచ్ ఒకటి మొదలైంది. ఏంటది? క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్లో మీకు అర్థమవుతుంది, బాగా ఫ్రీ అవుతారు మీరు. ఊరికే నేను చెప్పినంత మాత్రం కాక ఎంత నిజం అనేది నేను చెప్పేది వింటే. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక రీసెర్చ్ జరిగింది, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు చేశారు, ఆల్రెడీ ఏండ్లుగా చేస్తున్నారు. దానికి వాళ్ళు ఏం పేరు ఇచ్చారంటే, వాళ్ళు ఏ దాని మీద రీసెర్చ్ చేశారంటే ఆటోమిక్ పార్టికల్స్ మీద రీసెర్చ్ చేశారు. ఓకే, దాన్ని వాళ్ళు డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని పేరు పెట్టారు. దాన్ని అబ్జర్వేషన్ ఎఫెక్ట్స్ అని, ఆ తర్వాత ఏం బిహేవియర్, ఓకే నేను మళ్ళీ చెప్తాను. జాగ్రత్త తినట్లేదు. దానికి ఇంకో క్వాంటమ్ థియరీలో ఏం చెప్పారు? డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, దాన్నే బిహేవియరల్ చేంజెస్, ఆ తర్వాత ఇంకోటి అబ్జర్వేషన్ ఎఫెక్ట్స్. సారీ, గుడ్, థ్యాంక్ యూ. 3 పేర్లు దానికే పెట్టారు. ఏంటి ఎక్స్పెరిమెంట్ నువ్వు తెలుసుకుంటే నువ్వు అనుక్షణము, నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పాను అట్లా జీవిస్తా. ఇంకా చాలా చెప్పాలి మీకు, మీరు నేర్చుకుందరు కానీ. ఓకే, ఈ థియరీలో, ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు వాళ్ళు? జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. నేను వారం కూడా చెప్పి మళ్ళీ టీవీలో చూపిస్తాను. 2 ఎక్స్పెరిమెంట్ చూపించాలి ఈరోజు. మొదటిది మీరు చూస్తాను ఇంకొంచెంసేపులో. వాళ్ళ సైంటిస్టులు ఏం చేశారంటే, ఒక పెద్ద బోర్డు పెట్టారు వెనకాల. ముందర ఇంకో చిన్న బోర్డు పెట్టి చిన్న 2 రంధ్రాలు పెట్టారు దాంట్లో. అమ్మా, ఈ ముందర చూడండి, మళ్ళీ చూసిన అర్థం కాదు మీకు. 2 రంధ్రాలు పెట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఈ 2 రంధ్రాల నుంచి ప్రోటాన్స్ పంపించారు పిల్లరా. లైక్ ఊరికే ఏదైనా నీళ్ళు, మనం ఏదో సామాన్ పంపిస్తాం, ఏదైనా పిచికారీ కొట్టామనుకోండి, అర్థమవుతుంది మీకు. అట్లా వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్లో ఆ యొక్క సందులో నుంచి పంపించారు. ప్రోటాన్స్ పంపించారు. ప్రోటాన్స్ అంటే ఎనర్జీ సెల్స్. ఓకేనా? ఉన్నాయన పంపించినప్పుడు ఏమైందంటే, చూడాలి ముందర చూడండి. పంపించినప్పుడు ఆ యొక్క
పోయి అవి అది కనీసం బొమ్మ అట్లే పెట్టిన ముందుకు తీసుకెళ్ళి చూసారా, వెనకలో ఒక స్లైడ్ పెద్ద బోర్డు, ముందర ఇంకో చిన్న బోర్డు పెట్టి 2 రంధ్రాలు ఉన్నాయి దాంట్లో నుంచి వీళ్ళు ఏం పంపిస్తున్నారు, ప్రోటాన్స్ పంపిస్తున్నారు. ఓకే, పంపించినప్పుడు వెనకల 2 లైన్లు ఉన్నాయి కదా, అలా పడాలా అమ్మ, ఎలా పడాలా, ఆ 2 లైన్ల మాదిరి పడాలా. అయితే వీళ్ళు గమనించింది ఏమంటే ఎక్స్పెరిమెంట్లో చూడండి, ఇప్పుడు ఆన్ చేయనైనా 2 strips to correspond with the 2 slits. Sound పెట్టాలా. Instead, we see a pattern of light and dark bands. చాలు సార్, స్టాప్. This suggests that light. ఓజీ అయితే 2 లైన్లు పడ్డం లేదు పిల్లరా, అనేక లైన్స్ పడుతున్నాయి. ఎన్ని లైన్స్ తిమోతి? అనేక లైన్స్ పడుతున్నాయి. ఓకే సరే, సారీ, వీళ్ళకు సైంటిస్టులకు అర్థం కాలే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు అలా జరగాల. ఓకే, ఇప్పుడు ఆన్ చేయనైనా. Waves like waves. ఎందుకంటే స్టాప్ చేయను. సి, ఈ యొక్క ప్రోటాన్స్ యొక్క ఎనర్జీ ఎలా వెళ్తుందంటే తరంగాల రూపంలో వెళ్తుంది. అందుకే ఆడ లైన్స్ ఎన్ని పడుతున్నాయి, అనేక లైన్స్ పడుతున్నాయి. సైంటిస్టులు ఏం చేశారంటే ఎందుకు ఇలా జరుగుతుంది, జరగాల్సింది ఇది కదా, ఇలా ఎందుకు జరుగుతుంది, తరంగాల్లో ఎందుకు పోతున్నాయి, అన్ని లైన్స్ ఎందుకు పడినాయి అనేక ప్రశ్న వీళ్ళకి లేవనెత్తినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీన్ని గమనించాలా, దీనిని మేము టెస్ట్ చేయాలని చెప్పేసి ఏం చేశారంటే కెమెరా పెట్టారు. ఇప్పుడు ఆన్ చేయనైనా. Interfering with each other to create the pattern on the second screen. However, when scientists used a measuring device to observe the slit that each photon passed ఇప్పుడు ఏం పెట్టారు, కెమెరా పెట్టారు. సి, కెమెరా పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, కెమెరా పెట్టి చూసానప్పుడు లైన్స్ పడ్డంలా ఆ యొక్క ఎనర్జీ ఉందే, ఈయన ముందర చూడాల, ఎనర్జీ ఉంది కదా, వేవ్స్లో పోతుంది, అయితే ఏమంటారు తరంగాల్లో పోతుంది కదా, అది కెమెరా పెట్టినప్పుడు తరంగాల్లో పోవడంలా స్ట్రైట్గా వెళ్ళి 2 లైన్లే పడుతున్నాయి. ఈరోజు వరకు కూడా, ఈ డేట్ వరకు కూడా సైంటిస్టులకు ఇప్పటికీ అర్థం కాలే ఎందుకు ఇలా అని. వాళ్ళు ఆ కెమెరా తీసేస్తే మాత్రము మళ్ళీ ఏం పడుతున్నాయి, లైన్ తీసేసారు. ఆన్ చేయనైనా. The interference pattern disappeared and 2 strips appeared. 2 strips కనపడుతున్నాయి వీళ్ళ కెమెరా పెట్టినప్పుడు. Which slit it went through changed the behavior of the photons. No one knows why observing a particle no one knows why behavior. ఎందుకు అలా జరిగి such behavior, దాన్ని When a బిహేవియర్. laser emits beams of light particles. ఓకే చాలేనా, ముందు చూడండి. నేను ఇంకోటి పాయింట్ ఏమంటే, వాళ్ళు చూస్తే 2 లైన్లు పడుతున్నాయి, చూడకోకుంటే అనేక లైన్స్ పడుతున్నాయి. ఓకే, వారం నేను చెప్పాను ఐన్స్టైన్ కదా, ఆయన యొక్క రీసెర్చ్ ఏంటి, దాని పేరేంటి, ఓకే ఆయన గ్రావిటేషన్ కనుగొన్నాడు, కానీ ఆ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఆయన రీసెర్చ్ పేరేంటి, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆయన ఏం చెప్పాడంటే ఎనర్జీ ఎప్పటికీ తరంగాల్లో ప్రవహిస్తుంది, ఆ తర్వాత దాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది పదార్థంగా మారుతుందని చెప్పేసి తన థియరీ. ఆయన ఏం చెప్పాడంటే మన మాటల్లో ఏముంది, ఎనర్జీ ఉంది, మన మాటల్లో ఏముంది, శక్తి ఉంది. మన మాటలు కూడా ఎలా ప్రయాణం చేస్తాయంట, తరంగాల్లో. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీని అది సైంటిఫికలీ కానీ ఏ విధంగా బిబ్లికలీ నేను చూపిస్తాను మీ బైబిల్లో నుంచి ఈరోజు. సో మీ నా మాటలు తరంగాల్లో ప్రవహిస్తాయి, ఎనర్జీ ఎప్పుడు తరంగాల్లో ప్రవహిస్తుంది. అయితే ఎప్పుడైతే దాన్ని చూస్తారో, కెమెరా పెట్టి చూసినప్పుడు ఏమైంది, తరంగాల్లో ప్రవహించలే, అది స్ట్రైట్ లైన్స్గా పోయి వాళ్ళకి కావాల్సింది సృష్టించింది. అంటే చూసే వాళ్ళకి కావాల్సినట్లుగా సృష్టించబడుతుంది, చూడకోకుంటే తన ఇష్టానుసారంగా పనిచేస్తున్నది. ఈరోజు వరకు ఎందుకు అలా జరుగుతుంది అనేది ప్రపంచంలో యా దేశానికో తెలియలే. ఇండియా, చైనా, ప్రతి దేశము ఈ యొక్క డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసి ట్రై ఎందుకు ఇది జరుగుతుంది. అందుకే దాన్ని ఏమన్నారు సైంటిస్టులు అంటారు, దీనికి ఎట్లా తెలుస్తుంది, ఇది ఒక పదార్థ ఎనర్జీ కదా, దీనికి ఎట్లా తెలుస్తుంది శివ, ఎవరో చూస్తున్నారు నా దిక్కని,
అందుకే బిహేవియరల్ చేంజ్ అంటారు దీన్ని. అంటే దాని బిహేవియర్ ఎందుకు చేంజ్ చేస్తుంది ఇది? అమ్మ అర్థమైందా? ఆ తర్వాత ఇంకేం పేరు దాన్ని బిహేవియర్ చేంజ్ తర్వాత? అబ్జర్వేషన్ ఎఫెక్ట్స్. అబ్జర్వ్ చేసినప్పుడు ఎఫెక్ట్ వేరే అవుతుంది, అందుకే దాని పేరు పెట్టినది. సైంటిస్టులకి ఈ రోజు వరకు అర్థం కాల. నీకు అర్థమైందా సింధు? అర్థమైందా? బైబిల్ దీని గురించి చక్కగా చెప్తుంది ఆన్సర్. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త రాసిన జీవ గ్రంథం కాబట్టి. బైబిల్లో యేసు ప్రభువు ఎక్కడికెళ్ళినా ఇదే దాదాపు ప్రీచ్ చేసిండేది. ఓకే, రండి నాతో పాటు ఆ యొక్క ప్రశ్నకు జవాబు ఎక్కడ రాయబడిందో చూస్తాం. మార్క్స్ వార్త 11:24 చదవండి ఎవరన్నా. మార్క్స్ వార్త 11:24 చదవండి. మైక్లో చదవాలి నేను. అందుచేత సౌండ్ పెట్టిన బాగా. అందుచేత దివ్యాలి ప్రార్థన చేయనప్పుడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అది ఆన్సర్. సైంటిస్టులు కావాలంటే వచ్చి చదువుకోవచ్చు వాళ్ళు. ఏంటి ఆన్సరు? జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు అబ్జర్వేషన్ ఎఫెక్ట్ అంటున్నారో, బిహేవియర్ చేంజ్ అని పెట్టినారో, దాన్ని యేసు ప్రభు ఏం పదం వాడుతున్నారో దాన్ని నమ్ముడి. జాగ్రత్త వింటారా? నమ్మినప్పుడు అంట, బిలీవింగ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. బిలీవింగ్ నమ్మడం. నువ్వు నమ్మినప్పుడు ఏమవుతుందంట? అప్పుడు అవి నీకు కలుగును. జాగ్రత్త, ముందర చూడు. కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది కానీ మన జీవితానికి విడుదల చేసేది ఇదే. నీకు బైబిల్ అర్థం కావాలంటే ఇవి అర్థం కావాలా? అమ్మా ముందర చూస్తానారా? అవసరం లేదు సార్. సంజయ్ ఎవరు ఏమంటారు అతన్ని, మంచి సమరయుడు గురించి చెప్పిండే బాగుంటాడే. పోతా గుర్రం మీద ఉండే కింద పడే పోతానట్లే అది ఇచ్చా, అది చల్లదిడ. పాలు తాగద్దండి జీవితాంతం అంతా. అది పాలు తాగేవాళ్ళు స్టార్టింగ్లో బాప్తిజం పొందనప్పుడు, కొత్తగా ప్రభువుని రక్షకుడు అంగీకరించినప్పుడు. ఇదేందో తెలుసా? మాంసము. పిల్లోడు ఏమైనాడు? పెద్దవాడైనాడు కాబట్టి మాంసం తినండి. ముందు చూడండి ఆయన ఏంటి నమ్మడం. బిలీవింగ్ అని ఇంగ్లీష్లో. బిలీవింగ్ అంటే ఏంటి? ముందు చూడాలి ఇప్పుడు. అటెన్షన్. ఇక్కడ బిలీవింగ్ అంటే, నమ్మడం అంటే నువ్వు నేను హృదయపు కండ్లతో చూడడం దాన్ని. హలో, జాగ్రత్త వినాలి మీరు. చూడండి, జనరలీ నా అలవాటు ఏంటంటే, సపోజ్ ప్రార్థన చేస్తాను అనుకో, ఆమీన్ 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 అంటాం. చాలామందికి తెలియదు. ఈరోజు అది కూడా చెప్తాను ఏందో ఆమీన్ అంటే. ఆమీన్ ఎందుకు యాదానికి ఆమీన్ చెప్తాను. నమ్మడము, బిలీవింగ్ అంటే ఏంటంటే చూడడం. ఎక్కడి నుంచి? హృదయపు కళ్ళతో ఎలీషా చూసినట్లుగా నువ్వు వాక్యాన్ని చూడడం. అదే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే. వాళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కాబట్టే వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది. నువ్వు మా ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ ఇది. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని చూసావో దేవుడు చూసినట్లు, అది బిలీవింగ్ అంటే. యేసు ప్రభు అంటాడు, నువ్వు నమ్మితే ఏం దొరుకుతుంది? అప్పుడు. ఎప్పుడు? నువ్వు చూసినప్పుడు, అప్పుడు నీకు లభిస్తుంది. అది ఇక్కడే సమస్తం వచ్చి ఆగేది పిల్లలు. చాలా ఇంపార్టెంట్ పదం బిలీవింగ్. ఫెయిత్కి బిలీవింగ్కి తేడా ఉంది పిల్లలు. బిలీవింగ్ అంటే ఏమంటే, నువ్వు ప్రార్థన చేస్తానప్పుడు చూడడం, నువ్వు వాక్యం చెప్తానప్పుడు ఆ వాక్యాన్ని చూడడం, లిటరలీ చూడడం. ఎలీషా లాగా. ఉదాహరణకు ఒక ఏంది చూడడం అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ అన్నాడు అనుకో, ఒక స్త్రీని పిలిచి, అమ్మా నువ్వు గర్భం ధరించలేవు, ఎందుకంటే నీ ఫెలోపియన్ ట్యూబా ఏమంటారు ఇంగ్లీష్లో? ఫెలోపియన్ ట్యూబ్ చెడిపోయింది, లేకుంటే ఓవరీ చెడిపోయింది. అబ్రాహం బ్రదర్ ఇప్పుడు మాత్రం వినాలా? ఏం చెడిపోయిందమ్మా? ఓవరీ. జాగ్రత్త వినరా? డాక్టర్ అన్నాడు అనుకో ఈ మాట అని, అమ్మ ముందు చూడండి,
నీకు పిల్లలు పుట్టడం కష్టమా అన్నాడు అనుకో, ఏం చేయాలా? బైబిల్, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే బైబిల్ అంటుంది నీకు దేవుడు ఆల్రెడీ పిల్లలు ఇచ్చాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నీకు తెలుసా? జాగ్రత్త, ఈయన ముందు చూడండి. నువ్వు నీ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ కావచ్చు, నీ ఓవరిలోకి నువ్వు ఎంటర్ కావచ్చు. నువ్వు ఎప్పుడైతే అంటున్నావో యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అని నువ్వు కేవలం అంటే అది నీకు దొరకదు, తరంగాల్లా ఉంటుంది నీ జీవితం కూడా. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. నువ్వు అంటున్నావు ఏమని? యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. బట్ యేసుప్రభు ఏమంటాడు? ఇఫ్ యు బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముట నీ వలనైతే నీ ఓవరీని నువ్వు కొత్తగా చేసుకోవచ్చు, నువ్వు క్రియేట్ చేయొచ్చు నీ యొక్క ఫెలోపియన్ ట్యూబ్ని. సో అందుకే అనే మాంసం అని మనం ఏంటనేది ఏంటి? మాంసం తింటాను, ఆత్మీయ మాంసం. సో నీ జీవితంలో నేను బ్రతికే విధానం ఏమో తెలుసా? నీ బాడీలోకి, నీ సిచ్యువేషన్ ఏ పరిస్థితి ఉన్నా నేను దాంట్లోకి ఎంటర్ కావచ్చు. అటువంటి జీవితం నేను కలిగి ఉన్నా. జాగ్రత్త వినులారా, ఈ సృష్టి ఏ దాని ద్వారా సృష్టించబడినది? ఆత్మీయ లోకం ద్వారా. ఆత్మీయ లోకం ఏం చేసింది? భౌతిక లోకాన్ని సృష్టించింది. ఆత్మీయ లోకం అంటే ఏంటి? దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం ద్వారానే సమస్తం సృష్టించబడింది. ఆల్రెడీ నీ బాడీ సృష్టించబడినది దేవుని వాక్యం ద్వారా. నీలో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ సృష్టించబడింది వాక్యం ద్వారానే. ఈరోజు ఏదో కారణాలు అది చెడిపోయింది అనుకో, నువ్వు మళ్ళా ఆ యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క ఓవరీని, ఆ యొక్క కిడ్నీని, ఆ యొక్క మోకాళ్ళ ఎముకల్ని, ఆ యొక్క బ్లడ్ని నేను లోపలికి ఎంటర్ అయ్యి బాడీలోకి ఏ దాని ద్వారా ఎంటర్ అవుతాను? వాక్యం ద్వారా. ఏ దాని ద్వారా ఎంటర్ అవుతావు? నువ్వు చూసినప్పుడు, నువ్వు ఎప్పుడైతే చూసావో వాక్యాన్ని నీ బాడీలో పనిచేయడము, నువ్వు ఎప్పుడైతే చూసావో ఓవరీలో నువ్వు చూడాల. దాంట్లో ఎక్కడి నుంచి చూస్తావు? ఈ కళ్ళు చూడలేవు, నీ యొక్క హృదయపు కన్ను తెరచు. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అన్నప్పుడు నువ్వు ఆ వాక్యము నీ శరీరంలో ప్రవహించడం. నీ రక్తంలో బీపీ ఉంటే నీ రక్తాన్ని శుద్ధీకరించాలి నువ్వు ఆ వాక్యం ద్వారా. దేవుడు చూసినట్లు నువ్వు చూడాలని నీ రక్తంలోకి, దేవుడు చూసినట్టు చూడాలని నీ ఓవరిలో, నీ ఓవరి బాగవుతోంది, నీ ఓవరిలో చూడాల పిల్లడు ప్లేస్ కావడం, కన్సీవ్ కావడం, బిడ్డ పెరగడం, బిడ్డ నీ గర్భంలో ఉండడం, నీ గర్భంలో బిడ్డ పెరగడం చూడాల. అది నమ్మడము అంటే. అది యేసుప్రభు చెప్తాను, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము. కేవలం నువ్వు వాక్యం చెప్పావనుకో, నీ వాక్యం ఏంగా పోతుంది? ఐన్స్టైన్ చెప్పినట్టుగా తరంగాలుగా పోతుంది. అది పదార్థంగా మారాలంటే దాన్ని అబ్జర్వ్ చేయాల. దేవునికి ఉన్న 3 గుణాలు ఏంటి? ఆయన పిక్చర్ కలిగి ఉన్నాడు, నువ్వు పిక్చర్ కలిగి ఉండాలి. నేను ఆర్థిక స్థితి నాది ఏంటి? వాక్య ప్రకారం. సృష్టి కాదు చెప్పేది నీకు, మనిషి కాదు చెప్పేది, నువ్వు ఎవరో నీకు నిన్ను సృష్టించిన దేవుడు చెప్పాలి. నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, అది నీ పిక్చరే ఉండాలా. అది నీ పిక్చర్ అయి ఉండి దానికి తగ్గ వాక్యాన్ని, వాగ్దానాన్ని నువ్వు తీసుకొని విడుదల చేసినప్పుడు చూడాలా. ఆత్మీయ లోకం దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని తీసి నువ్వు రిలీజ్ చేసినప్పుడు అది బ్లడ్ కానీ, బోన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, నీ పిల్లడు కానీ, వాడి చదువు కానీ, నీ భర్త యొక్క బిహేవియర్ కానీ, కేవలం వాక్యం చెప్తే అది తరంగాల్లా ఉంటుంది, నీ జీవితంలో పనిచేయదు. అందుకే వాక్యం చెప్పేటప్పుడు సైంటిస్టులు కూడా అదే చూడాలా. హలో రండి, ఇప్పుడు బైబిల్లో నుంచి చూపిస్తాను మీకు. సైన్స్లో పాపం కొంతమందికి అర్థం కాదేమో. ఆదికాండం 12వ అధ్యాయం 12 ఇంగ్లీష్లో పెట్టిన 15వ అధ్యాయం ముందర చూడాలైనా. ఆదికాండం 15వ అధ్యాయం 12 ఇక్కడ ముందర చూడనైనా. దేవుడు అబ్రహాంతో కనపడినాడు. అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా ముందర చూడాలా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నీలో నుంచి దేశాలను నేను పుట్టిస్తా. ఎవరితో చెప్పాడు ఈ మాటలన్నీ? అబ్రహాంతో.
దేశాలు వచ్చేయలేదు అబ్రహాంలో నుంచి. ఈ భూమి మీద ఉన్న దేశాలు దాదాపు అన్ని అబ్రహాంలో నుంచి వచ్చినట్టువే. అర్థమైంది కదా మీకు? అరబ్ కంట్రీస్, యూదుల్ కంట్రీస్, ఐ మీన్ క్రిస్టియన్ కంట్రీస్ అన్ని వాటి నుంచి వచ్చే తండ్రి ఎవరు అన్నిటికీ? అబ్రహాం. జాగ్రత్త ముందర చూడాల. ఈ మాటలు దేవుడు చెప్పినప్పుడు అబ్రహాంతో, అబ్రహాం ఏమన్నాడు తెలుసా బాబు? అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆమేన్ చెప్పండి అందరూ అన్నాడు. అబ్రహాం కూడా మీకు మాదిరే. ఎందుకంటారో మీకు కూడా తెలియదు కదా. అబ్రహాం కూడా ఏమన్నాడు? సిస్టర్ ముందర చూడాలా, కింద చూడాల. ఆమేన్ ఆమేన్ అన్నాడు. ఇంకేం లేరా అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మీకు చెప్తా బైబిల్ ఏమంటుందో, అబ్రహాం నమ్మలా. ఆమెన్ అనేది మాత్రం నేర్చుకున్నాడు. మీ మాదిరి నా మాదిరి ఏం చెప్పినా ఆమెనే. పోతారని కూడా కొంతమంది గబా గబా ఆమెన్ అని ఏదో చెప్తాడు ఆయన. నీ ఆమీన్ ఆమీన్ కాదు. ఇప్పుడు ఇవన్నీ ముందర చూడండి. అయితే జరిగింది ఏంటంటే, ఆమెన్ అని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము, బైబిల్ అంటుంది అబ్రహాము నమ్మలేదు అని. అందుకే ఇంగ్లీష్లో పెట్టాను 15వ అధ్యాయంలో చూడండి. అబ్రహాము మళ్ళా దేవుని కనపడినప్పుడు అబ్రహాం ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు తెలుసా? ఆఫ్టర్ దీస్ థింగ్స్, కేజీవి పెట్టచ్చు కదా, జాగ్రత్తగా ముందు చూడండి. ఎందుకు నేను కేజీవి చూడండి. ఆఫ్టర్ దీస్ థింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటూ అబ్రహాం. నువ్వు తెలుగులో చదివే, నేను మళ్ళీ ఇంగ్లీష్ చెప్తాను. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కింద 4వ వాక్యం అనుకుంటా, పైన తీసుకున్నా. యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రం. చాలు ఇంగ్లీష్ కింద పెట్టా, కిందికి తీసురా. చూడండి, మొదటి వాక్యం అయిపోయింది కదా, వర్డ్ ఆఫ్ లార్డ్ కేమ్ అంటూ అబ్రహాం దయచేసి. పై 2వ వాక్యం పెట్టినా. ఇది కాల ఇంగ్లీష్లో చాలా మంచిగా తీసుకొచ్చా. ముందు చూడండి. నేను అబ్రహాము దేవునితో ఏమంటాడు తెలుసా 2వ వాక్యంలో? అండ్ అబ్రహాం సెడ్, లార్డ్ గాడ్, వాట్ విల్ దౌ గివ్ మీ? ఏమి ఇస్తావు నువ్వు నాకే? ముందర చూడాలా. సీయింగ్ ఐ గో చైల్డ్లెస్. ఏమంటాడు అబ్రహాము? నువ్వు ఏమిస్తావు నాకు? నువ్వు చూస్తున్నావు కదా సంతానం లేకుండా ఉండడము. ఇంగ్లీష్లో బాగా చదవాలి. ఓకే, నేను ముందు చూడండి. అబ్రహాము దేవునితో ఏమంటాను? నువ్వు చూస్తున్నావు కదా నేను సంతానం లేకుండా ఉండడం. దేవుడు ఏం చేశాడంటే, అబ్రహామా నేను చూడడంలే సంతానం లేకుండా ఉండడము, నువ్వు చూస్తున్నావు. ఆహా, ముందర చూడాలా. ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావు. ఆమీన్ అంటివి. కానీ ఆ రోజు నువ్వు ఆ తర్వాత చూస్తానేది ఏంది? నువ్వే చెప్తాను కదా. ఏం చూస్తానో? నాకు పిల్లలు లేకపోవడం నువ్వు చూస్తున్నావు కదా. చూడడం అనేది ఎంత ఇంపార్టెంట్ బైబిల్లో చూడండి. అబ్రహాము వాగ్దానం కలిగి ఉన్న పిల్లలు లేరు ఇప్పటికీ. దేవుడు ఏం చెప్పాడు? నీ నుంచి దేశాలు తీస్తాను, నేను జనములు తీస్తా, కోట్ల మంది పుడతారు. కానీ అబ్రహాముకి సంతానం లేదు. కానీ అబ్రహాము ఎందుకు సంతానం లేకుండా ఉన్నాడు? చూడలేదు కాబట్టి. అందుకే దేవునికి అర్థమైంది. జాగ్రత్తగా వినండి. దేవునికి అర్థమైంది, ఈ వ్యక్తి నేను ఏం చెప్తానో దాన్ని పట్టుకోలేకపోతాడు. ఈరోజు చాలామంది ఉన్నారు అట్లా. తనకు నేను ఏం చెప్పా? సంతానం ఇస్తా అని చెప్పా. కానీ ఏం చేయడం లేదు, ఈయన చూడడం లేదు. ఇప్పుడు ముందు చూడండి. అందుకే దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నువ్వు ఇప్పుడు ఎంచగలిగితే ఈ నక్షత్రాలను ఎంచు, ఇంతమంది నీకు సంతానం ఇస్తా, నువ్వు ఎంచుకోగలిగితే ఎంచుకో, ఇది నీ సంతానం అని దేవునికి అర్థమైంది. ఈయనలో ఉన్న పిక్చర్ సరిగా లేదని. సో యాక్చువల్ పిక్చర్ చూపించాడు. అందుకే మీరు చూస్తే అబ్రహాం ఎప్పుడైతే ఆ పిక్చర్ని చూశాడో అప్పుడు అబ్రహాము, బైబిల్లో ఏం రాబడింది తెలుగులో చదువునైనా, నక్షత్రాలు చూసిన తర్వాత మరియు ఆయన వెలుపలికి వచ్చి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. చూసారు? ఎప్పుడు నమ్మాడు? నమ్మడం ఎప్పుడు రాయబడింది? చూసినప్పుడు. పిల్లరా,
అప్పుడు అబ్రహాము నమ్మాడు. అందుకే అబ్రహాము యొక్క ఫ్యూచర్ చేంజ్ అయింది. ఆ తర్వాత మీరు చూస్తే అబ్రహాము జీవితానికి అబ్రహాంకి అర్థమైంది, ఏంట్రా ఈ దేవునితో నేను నడుస్తానా, బంగారు ఇస్తానాడా, వెండి ఇస్తానాడు, ఎక్కడ పోయినా నేను బాగున్నా, అసలైంది ఇవ్వడం లేదే. ఎందుకంటే అసలైంది ఎందుకు లేదు, అసలైంది నువ్వు చూడడం లేదు అబ్రహామా. ఆమె నేను లేచిపోయినావు నా దగ్గరికి వచ్చి. ఎప్పుడైతే ఆయన చూశాడో బైబిల్ అంటుంది, అప్పుడు అబ్రహాం ఏం చేశాడంట, నమ్మాడు. ఇంకా ఆ తర్వాత అబ్రహాం చూస్తే సారాకు పోయి చెప్పాడు. అబ్రహాము సారా యొక్క జీవితం మనం చూసాం. వారిద్దరి జీవితం ఎంత అద్భుతంగా మారిందో. ఎందుకంటే ఆ తర్వాత ఏం చేశారు అబ్రహాము సారాలు, ముఖ్యంగా అబ్రహాము రోమిలు రాసిన పత్రికలు మీరు చదివినట్లయితే, ఇక్కడ నుంచి ఆ తర్వాత హీ డిడ్ నాట్ కన్సిడర్ హిస్ ఓన్ బాడీ. తన శరీరాన్ని చూసుకోలేదంట, సారా శరీరాన్ని చూసుకోలేదంట. ఏం చూస్తాడు ఆయన, వాగ్దానాన్ని చూస్తాడు. కేవలం చెప్పడం కాదు, దేవుడు మాట్లాడడం కూడా మార్చేశాడు. అబ్రహాం నోట్లో ఏం పెట్టారు అబ్రహాంని, ఇక్కడ నుంచి ఏం చెప్పాలి, నువ్వు నేను అనేక జనములకు తండ్రిని. అంతేకాకుండా ఏం చేయమన్నాడు దేవుడు, చూడు. ఆ తర్వాత నువ్వు చూస్తే అబ్రహాము అలా చేయడం వలన తనలో ఉన్న మరణాన్ని మింగేశాడు. తన శరీరంలో ఉన్న మరణాన్ని మింగేశాడు. సారా కూడా ఎప్పుడైతే ఈ యొక్క ప్రిన్సిపల్ని, దేవుడు పనిచేసే విధానాన్ని పట్టుకుందో, తమ యొక్క ఓటమిని మింగేశారు. తనకు దేవుడు ఏం కావాలని కోరుకుంటానో ఈ సృష్టిలో అదిగా వారు తయారయ్యారు. ఈరోజు కూడా వాళ్ళకు పిల్లలు పుడుతున్నారు. ముందర చూడండి, నా జీవితం ఏంటి ముందర చూడాలి. ఇప్పుడు అబ్రహాం గురించి వినేదానికి వచ్చారు, బాగుంది. అబ్రహాంకి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. నేనేం చేస్తున్నాం, నేను దేవుని వాగ్దానానికి ఆమెన్ చెప్పేదాన్ని కాదు ఉండేది ఈడ. నీ గురించి నా గురించి ఏముంటుంది బైబిల్, ముందర చూడండి. మీ గురించి నా గురించి బైబిల్ ఏముంటుంది, నీవు నేను దేవునికి పుట్టి ఉన్నాం మనం. బైబిల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నా. అంటే ఈరోజు యేసు ప్రభు సింహాసనాసనుడై సమస్తం మీద పరిపాలన చేస్తూ సమస్తం మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు. బైబిల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు నేను అదే ఉన్నాం. బైబిల్ ఏమంటుంది, అదే ఉన్నాం కాబట్టి యేసు ప్రభు చేయు కార్యములన్నయో మించిన కార్యములు మీరు నేను చేయదము. హలో, అర్థమవుతుందా మీకు? బైబిల్ అంటుంది దేవుడు యేసు ప్రభు అన్నాడు, తండ్రి నన్ను ఎలా పంపాడో మిమ్మల్ని నేను అలా పంపిస్తా ఉన్నా. తండ్రి ఎలా పంపించాడు, పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించి పంపించాడు. ఇది నా పిక్చర్. ఈరోజు నువ్వు ఇటు నుంచి ఆమెనని చెప్పి ఇదిలిచ్చి వెళ్ళిపోయినావు అనుకో, ఏంది జరగదు నీ జీవితంలో. ముందు చూడాలి. ఇప్పుడు ఏ క్షణమైతే అబ్రహాము లాగా నమ్మడం అంటే ఏంటంటే, ఇంక నువ్వు చూడడం మొదలు పెట్టాలా, నువ్వు చూడడం మొదలు పెట్టాలి. ఎందుకు సాతాను క్రైస్తత్వాన్ని అణిచిపెట్టాడో తెలుసా? ఈ ప్రిన్సిపల్స్ తెలియకపోవడం వల్ల నువ్వు ఎందుకు రోజు నిరుత్సాహంలో ఉన్నావు తెలుసా? ఎందుకు నీ జీవితం నుంచి ఏమీ కావడంలే, ఎందుకు ఏది సాధించలేకపోతున్నావో తెలుసాను? ఈ రహస్యం నీకు తెలియకపోవడం. ఈరోజు ఇంటున్నావు, జాగ్రత్తలు నేర్చుకో. దేవుడు అంట, నమ్ముట నీ వలనైతే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు ఈ సృష్టిలో. నువ్వు ఎవరివి? నువ్వు యేసు ప్రభు చేయు కార్యములని చేయటకున్నావిడ. అంటే నువ్వు ఎలా చూడాలా? యేసు ప్రభులాగా నువ్వు చూడాలి. ఎలాగా? యేసు ప్రభు ఎక్కడ పోయి మాట్లాడుతానా, సువార్త చెప్తానా, ముందు చూడైనా వాక్యం చెప్తానా, ఏం జరిగేది? ప్రజలు రక్షించబడేవారు. దురాత్మలు అరిచేటివి ఆయన పోయిన చోట్లల్లా. జాగ్రత్తగా నువ్వు నేను ఏం చేయాలా? నువ్వు నేను అనుక్షణము ఈ పిక్చర్ కలిగి ఉండాలా. నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నా. నేను ఎక్కడ కాలు పెట్టినా యేసు ప్రభు చేయు కార్యములన్నీ చేయుటకే ఈ సృష్టిలో ఉన్నా. అందుకనే నువ్వు చూడాలా బిడ్డా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కానీ, నువ్వు నమ్మాలేది ప్రీచ్ చేసేటప్పుడు, ఎవడన్నా ఆవలించని, హలో ఎవడన్నా నిద్రపోని, నేను పట్టించుకొని పిల్లరా, నేను నమ్మేది దేవుని వాక్యాన్ని. హలో, నువ్వు నేను చూడాల్సిందేమో తెలుసా? నేను వాక్యం చెప్తునుగా, ఇతరులతో మాట్లాడుతునుగా, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, హలో నువ్వు నేను నమ్మాల్సిందే. చూడాలా వారు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడం, దురాత్మల నుంచి విడిపించబడ్డం, నువ్వు వెళ్తున్నప్పుడు వెలుగు నీలో ప్రవహించడం. యేసు ప్రభు ఏమన్నాడు? దేవుని ఆలయమే ఉన్నారు మీరు, నేను దేవుడే సాక్షాత్తు నాలో నడుస్తున్నాను. నేను నడిచినప్పుడు, నేను వెళ్ళి మాట్లాడుతున్నాడు, దేవుడు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు
పేతురు మాట్లాడడం ద్వారా 3000 మందిని రక్షించాడో, నేను ఎక్కడికి వెళ్ళినా మనుషులు రక్షింపబడుతున్నారు. ఎవరి మీద చేయి పెట్టినా క్యాన్సర్ చచ్చిపోతాను. ఏ రోగమైనా సరే నేను స్వస్థపరిచే అభిషేకం కలిగి ఉన్నా. నువ్వు ఎప్పుడైతే ఆమీన్ చెప్తే సరిపోదు. నువ్వు ఆమీన్ చెప్తా అనేది ఎందుకు తెలుసా? ఇప్పుడు ఏదైతే చెప్పబడిందో దాన్ని చూస్తున్నావు కాబట్టి నీ జీవితంలో. ఎందుకు ఈరోజు మనం పవర్ఫుల్గా లేపులరా? పవర్ ఎందుకు రిలీజ్ కాదు? కారణం ఏమంటే మనం కేవలం వచ్చి ఒక మతంలా విని వెళ్ళిపోతే నా జీవితంలో నేను సామర్థ్యం చూడలేదు. నేను ఇక నుంచి ప్రతి వాక్యాన్ని పిక్చర్ చూడాలా. మనం చూడాలి. నువ్వు మాట్లాడుతా అంటే రక్షింపడతాను ప్రజలు. పరిశుద్ధాత్ముడు వారిని కన్విట్ చేస్తున్నాడు. వారు పాపాలను ఒప్పుకుంటున్నారు, వారు రక్షింపబడుతున్నారు, స్వస్థత పొందుకో. ఎప్పుడైతే నువ్వు లోపల ఏమై ఉన్నావో దేవుని ద్వారా నీ హృదయపు నేత్రాలు విప్పి చూడడం మొదలు పెడతావో, నీకు అసాధ్యమైంది ఏది లేకుండా దేవుడు చేస్తానన్నాడు. అదే అబ్రహాం చేసినది, అదే నేను చేయాల్సింది. ఒక పాస్టర్ ఒక మాట చెప్పాడు, చాలా మంచి మాట. ఒక ఇంటికి వెళ్ళాడు ఆయన. అక్కడ ఒక ఆమె, ఆ యొక్క సంఘస్థురాలు, చాలా అనారోగ్యంతో నిండి ఉంది. ఆమె బెడ్ మీద పడింది. ఆమెతో పోయి మాట్లాడుతూ, అమ్మా నువ్వు నమ్ముతున్నావు కదా యేసు ప్రభువుడు యేసయ్య తిన్న దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందుకున్నావని. ఆమె గంభీరంగా, అవును సార్ నేను నమ్ముతున్నా. నిజంగా నమ్ముతున్నావా? అవును సార్. ఏం నమ్ముతున్నావమ్మా? యేసయ్య తిన్న దెబ్బ నాకు స్వస్థత పొందుకున్నానని నమ్ముతున్నా. పాస్టర్ నమ్ముతా అంటే నువ్వు బెడ్ మీద ఏం చేస్తాను? ఆయన అడిగాడంట ఆమెతో, ఒకవేళ నీకు రోగం లేకుండా ఉంటే ఏం చేసేదానివి అన్నాడంట. నేను పొద్దున్నే లేస్తా అండి, వంట చేస్తా అండి, పిల్లలు స్కూల్లో వదిలేస్తా అండి, మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొస్తా అండి, ఇవన్నీ చేస్తానా సార్ అంటుందంట ఆమె. మనం స్వస్థత పొందుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు చేయడంలా? చూసారా? జాగ్రత్త. నేను ఏం చెప్తానండి పాస్టర్, అందుకే మీకు చెప్తున్నా. మంచి కరెక్ట్ పాయింట్ చెప్పాడు. జాగ్రత్త తినంటారా? నేను ఎప్పుడు నా శరీరాన్ని నువ్వు నమ్ముతా ఉంటే యేసయ్య తిన్న దెబ్బల చేత నీలో స్వస్థత ఉందని. అందుకే బైబిల్ అంటుంది విశ్వాసంతో నడవమని. ఏం చేయాలి? నువ్వు దేవుని వాక్యాన్ని చెబుతూ నీ బాడీని చూడాలా. నువ్వు కండిషన్లో నీ బాడీలో ఎంత వెయిట్ ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు చూడాలా. యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరము ఆరోగ్యంతో నింపబడింది అని నువ్వు నమ్ముతా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సీ. ఏం చూడాలా? నీ బ్లడ్ చూడు. చెప్పు, నీ బ్లడ్లో ఎన్నడే కానీ బీపీ, షుగర్, ఇన్ఫెక్షన్స్, వైరస్ నా బ్లడ్ రాదుగాక. నువ్వు చూడాలని నీ కిడ్నీస్ ఎప్పుడు రిఫ్రెష్ అయ్యాడు కావడం. చూడండి, ముందు చూడండి. బైబిల్ ఏం చెప్తుందంటే యెషయా 55:10లో ముందు చూడాలి, తీకండి. ఏం రాయబడిందంటే, దేవుడు తన వాక్యాన్ని పంపించి ఉన్నాడు. ఏ రీతిగా వర్షం వచ్చి భూమిని తడుపుతుందో తన వాక్యాన్ని దేవుడు ఈ సృష్టిలోకి విడుదల చేసి ఉన్నాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంట? ఎట్లయితే వర్షం తడిపి పంట ఇస్తుందో దేవుని వాక్యము రివర్బరేట్ అవుతా ఉంది. బైబిల్లో ఏం రాయబడింది ముందు చూడాలైనా, దేవుడు నీకు నాకు కావలసినవన్నీ ఏ రోజు యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించావో నీకు నాకు కావలసినవన్నీ, భక్తికి జీవం కావలసినవన్నీ ఇచ్చేసాడని రాయబడింది. దేవుడన్నా అబద్ధం చెప్తా ఉండాలా, లేకుంటే నేను ఆరోగ్యంగానే ఉండాలా. దేవుడు అబద్ధం చెప్పాడు, దేవుడు నిజం చెప్తాడు కదా. నేను ఆరోగ్యంగానే ఉండాలా. ఇప్పుడు నేను ముందు చూడండి. అదే ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్తా ఉండేది. డబుల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎనర్జీ పని చేస్తుంది. ఈ ఎనర్జీ మీద ఎవరైతే దృష్టి నిలుపుతారో వారికి కావాల్సింది ఆ ఎనర్జీ చేస్తూ ఉంది. ఎనర్జీ తెచ్చి ఏసీలోకి బిగించాం మనము, ఏసీ నడుపడుతుంది. అట్లాగే దేవుని వాక్యంలో ఎనర్జీ ఉంది. అది నా జీవితంలో పనిచేయాలని దాన్ని చూడాలి మనం. ముందు చూడండి, ఇప్పుడు వినండి. ఈ సృష్టిలో కిడ్నీస్ ఉన్నాయి పిల్లరే, నేను చెప్తున్నా. ముందు చూడండి, లంగ్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, రియోపరేట్ అవుతున్నాయి, అన్ని గాల్లో తిరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు అంటాడు, నా వాక్యం పంపించున్నా, అది ఎందుకైతే నేను పంపించానో అది చేసే నా దగ్గరికి రావాలా. అది వాగ్దానం దేవుడు చేశాడు. నీ కొరకు నా కొరకు అన్ని ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అంటావో యేసయ్య తిన్న దెబ్బల చేత నా కిడ్నీలో ఆరోగ్యం ఉంది,
నా కిడ్నీ నిరంతరము బలంగా ఉండును కాక చూడాలి నీ కిడ్నీనే. దేవుడు సృష్టించిన విధానం అది. అందుకే సాతాను మిమ్మల్ని చూడనీయడు. నువ్వు ప్రపంచం అంతా చూస్తూ ఉంటావు, యాడ ఏమైంది ఆలోచించి ఎవడన్నా చూసారా? నేను చెప్తాను, చేశారు ఎవడన్నా? నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. ఇక్కడ ప్రార్థనకి కళలు దించని అంటానంటే అప్పుడే లేచిపోతారు కొంతమంది బయటికి, అప్పుడే కొంతమంది గీరుకుంటూ ఉంటారు. ఆడ ఆమేన్ అందరికీ గిట్టికి వాళ్ళే అరిసేది, ఎందుకంటే ఏమాత్రం కనెక్షన్లు లేరు. అది చెల్లదు. జాగ్రత్త నాన్న బిడ్డ, నువ్వు ప్రార్థన చేసుకుంటా అన్నా, ఎవరన్నా ప్రార్థన చేస్తా అన్నా వాళ్ళని పక్కన పెట్టు. నువ్వు మాత్రం నేర్చుకో. ఈరోజు ఉదయకాలం నీ జీవితము వెలుగ్గా నింపబడాలి. ఈ పట్టణానికి ఆశీర్వాదంగా నువ్వు కావాలంటే, నీ జీవితము రోగంలో పడకుండా ఉండాలంటే, నువ్వు అన్ని దీవెనలు నువ్వు కుటుంబం ఉండాలంటే, నువ్వు ప్రతి ఎవరు ప్రార్థన చేసినా ఆ వాక్యాన్ని దర్శనంలో చూడు. నువ్వు ప్రార్థన చేస్తానప్పుడు నువ్వు ఖచ్చితంగా పిక్చరైజ్ చేయాల. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? ఊరికి నమ్మింది ఆమె అంటాను, నేను నమ్మినానని. నువ్వు నమ్ముతావు, నమ్మింటే ఆరోగ్యం పొందుకుంటే నువ్వు ఎలా ఉండాలా? ఆమె చూడాలా బెడ్ మీద లేయడం, బెడ్ మీద నుంచి లేయడం, పని చేయడం. ఇది మీకు కష్టం అనిపించచ్చు, కానీ ఇదే జీవించే విధానం. మీకు అర్థమైందా? హలో, అర్థమవుతుందా నైనా? ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాకుండా ఈ రోజు నుంచి జాగ్రత్త చూడడం మొదలు పెడతావు, నీ జీవితంలో రిజల్ట్ చూస్తావు, నీ జీవితంలో సామర్థ్యం చూస్తావు. ఉదాహరణ ముందు చూడండి, చర్చ్ గురించి. మనందరికీ చాలా ఇష్టం ఏళ్ళు పెట్టేదానికి కదా. ఎదగలే, రాలే, ఇది చేయలే, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు పిల్లరా అట్లా మాట్లాడేవాళ్ళు. నిజంగా నువ్వు ఈ దేహానికి ఒక అంగంగా ఉంటే కదా, ఎందుకంటే చర్చ్ అంటే ఏంటి? దేహం. యేసు ప్రభు శిరస్సు, మనం దేహం. దేహం ఎందుకన్నాడు దేవుడు? మన అందరి బాధ్యత. ముందర చూడనా ఏం బాధ్యత? దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? నిన్ను 1000 రెట్లు నేను అభివృద్ధి పరుస్తా. చాలా వాగ్దానం ఉన్నాయి బైబిల్లో. ముఖ్యంగా ఈ వాగ్దానం ఎవడు పట్టుకోండి, సంఘ కాపరిగా మీకు చెప్తున్నా. అనుక్షణం నువ్వు నిజంగా దేవుని యొక్క రాజ్యము అనంతపురంలో కట్టబడాలా. అనంతపురం నరకానికి పోకూడదు. ఈ అనంతపురంలో ప్రతి ఈ జిల్లా అంతా కూడా, ఈ రాష్ట్రం అంతా కూడా, మా దేశం యేసు దేశంగా మారాలా. ఒక్కరు కూడా పాతాలను పోకూడదంటే నీ చేతుల్లో చాలా సామర్థ్యం ఉంది. ఏం సామర్థ్యం? నువ్వు చెప్పావనుకో, ప్రతి క్షణం చూసావనుకో, ఏమని? తండ్రి 1000 రెట్లు ఏఎల్ చర్చ్ అభివృద్ధి చెందుతూ ఉంది, ఇప్పుడున్న జనం కంటే మేము 1000 రెట్లు అభివృద్ధి చెందుతున్నాం అని కేవలం చెప్పకో. చూడు, నువ్వు రావడం, నలుదిక్కు నుంచి జనం రావడం చూడు. ఈరోజు మీకు పొద్దున్నే చెప్పాను నేను, జల్దీ రాండి. నువ్వు చూడాల్సింది ఏమో తెలుసా పిల్లరా? ఎన్నో చర్చెస్ ఉన్నాయి అట్లా. 9 గంటలకు చర్చ్ అంటే 5 గంటలకి ఫుల్ అయిపోతారు. 7 గంటలకి కాసుకొని ఉండే చర్చెస్ కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా మీకు, మీరు ఇంటర్నే ప్రీచింగ్ అటువంటి సక్సెస్ఫుల్ చర్చెస్ నుంచి నాకు దేవుడు వినిపించినాను, దాన్ని మీకు ఇక్కడ ప్రీచ్ చేస్తానని. ఎందుకంటే నా బాధ్యత మీకు, అదే దేవుడే మీతో నాతో ఉండేది. చెప్పేది నేను బిడ్డ, అనుక్షణంలో నిజంగా దేవుడు నిన్ను వాడుకోవాలంటే, నువ్వు ఈ సంఘాన్ని, ఈ పట్టణాన్ని, రాష్ట్రాన్ని గెలిచాలంటే నీ నోటి నుంచి చెప్పి చూడు. తండ్రి యేసు నామంలో చర్చు 1000 రెట్లు, ఏ చర్చు 1000 రెట్లు అభివృద్ధి చెందును గాక. నేను చూస్తున్నాను తండ్రి, నలుదిక్కును జనం వస్తాను. నేను చూస్తున్నాను తండ్రి, మా సంఘంలో నువ్వు అన్నావు తండ్రి, యేసు ప్రభు చేయు కార్యముల కంటే మీరు మించిన కార్యం. మా సంఘంలో వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారు. చూడాలి, నువ్వు ప్రార్థనలో చూడాలా, హృదయాలు తెరవబడుతున్నాయి. పెంతెకోస్తు దినంలాగా హృదయాలు బద్దలవుతున్నాయి. ప్రజలు ఏడుస్తూ రక్షణ పొందుకుంటాను. నువ్వు చూడాలా, మా సంఘంలో క్యాన్సర్ పేషెంట్స్ బాగైతే. మీకు చెప్తాను, నాకు గుర్తొస్తానని చెప్తాను. నేను చెప్పకూడదు కొన్ని విషయాలు, కానీ నాకు కొన్నిసార్లు నేను ముందర చూడాను. అనుష ఇంటికి పోయినా గిర్ ముందర చూడ, నేను ఇక్కడ వర్షిప్ చేసేటప్పుడు మీరు నమ్ముతారు లేదో, నేను క్యాన్సర్ హాస్పిటల్లో నిలబడినా. ఆ తర్వాత ఏమంటారు, డయాలసిస్ సెక్షన్. I don't know, మీకు చెప్పదు, బట్ సంథింగ్ లైక్ ఐ వాంట్ టు సే దిస్. I don't know మీరు ఏం చూసారో, కానీ నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. నేను డయాలసిస్ సెక్షన్ ముందు నిలబడుకున్నా. ఆ పాట పాడతాడు, నేను
గుండెల నిండా కన్నీటితో నాకు అవసరం అనిపిస్తే ఏం జరుగుతుంది నాకు అని. నేను అప్పుడు ఏం చేశాను తెలుసా, డయాలసిస్ సెక్షన్ ముందు నిలబడి, క్యాన్సర్ సెక్షన్ ముందు నిలబడి హాస్పిటల్లో నేను చూస్తాను నాలో నుంచి దేవుని యొక్క మహిమ ప్రవహిస్తాను వాళ్ళలోకి. ఆడ డయాలసిస్ పేషెంట్ కిడ్నీలు కొత్త వస్తాను, ఆ క్యాన్సర్ పేషెంట్స్ బాగైపోయి లేచి పరిగెడతాను హాస్పిటల్ నుంచి. నేను నమ్ముతో లేదు, పెద్ద ఆసుపత్రి ముందు నిలబడుకున్నాను నేను స్తుతి ఆరాధనలో. ఈడున్నా నేను చూస్తాను ఆ దేవుడిని. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు చేయి కార్యంలో నువ్వు, నేను చేయి కార్యంలో నువ్వు. నేను చెప్తాను, నువ్వే చెప్పావు ఇది. ఇదిగో నాలో నుంచి అగ్ని ప్రవహిస్తాను, ప్రతి చీకటి ఆత్మ కాలుస్తాను, ప్రతి రోగి స్వస్థత పొందుకుంటాను. నేను చూస్తాను చిన్న చిన్న బిడ్డలు ఎలర్జీతో బాధపడుతున్నారు, ఏడ్చి ఓకే అందుకు అది ఏడుస్తాను, అదే ఏడిసి వింటాను. నన్ను ఆ యొక్క పిల్లల బాధని నేను తలుచుకొని ఏడుస్తాను. అదే టైంలో నేను అంటున్నా, నాలోంచి మహిమ ప్రవహిస్తాను, నాలోంచి స్వస్థత ప్రవహిస్తాను, ఈ చిన్న బిడ్డలు బాగుపడతాను అంటున్నాడు. ఓ ఎముకలు బాగవుతాయి, కిడ్నీస్ బాగవుతాయి నా ద్వారా. ఎవరి ద్వారా? నా ద్వారా. ఎందుకంటే నువ్వు నాకు చెప్పావు నా ద్వారా గొప్ప గొప్ప కార్యం చేస్తానని. నమ్ముట నీ వలన అవుతాను, నేను నమ్ముతానా. నమ్ముడం ఎట్లా చూపిస్తావు నువ్వు నమ్ముతాను అనేది? ఎట్లా చూపిస్తావు నమ్ముతాను అనేది? నువ్వు చూడడం ద్వారా. క్రైస్తవ జీవితం మతం కాదు ఇది. ఇక్కడ నిలబడి నేను చూసా డయాలిసిస్ సెక్షన్. నాకు తెలుసు డయాలిసిస్ పోయేలో ఇంకా ఖచ్చితంగా చచ్చిపోతారు వాళ్ళు కొద్ది రోజుల తర్వాత. మీరు ఆలోచించండి రా, హలో డయాలిసిస్ పేషెంట్స్ని గురించి ఆలోచించండి కొద్దిగా. ఏముంది వాళ్ళకి, ఇంకా ఎప్పుడు బాగేది ఉందో కిడ్నీ. హలో కిడ్నీ బాగోదు వాళ్ళది, అవుతుందా? ట్రాన్స్ప్లాంటేషన్ ఏమో అయితే కాదు. కానీ తెలుసా నీకు, నువ్వు బాగా చేయొచ్చు, నువ్వు తిని పనుకునే కాదు నువ్వు ఉండేది, నువ్వు చేయొచ్చు ఆ కిడ్నీని బాగా, నీ చేతిలో ఉంది. అందుకే బైబిల్ చెప్పేది ప్రార్థన చేయమని. ఎంతమంది చిన్న చిన్న బిడ్డలు రకరకాల రోగాలతో పీడించబడతారు దురాత్మలతో. ఇది మతం కాదు, ఇది ఎంత సామర్థ్యం ఉంచప్పుడు నీ జీవితంలో. దేవుడు తన అధికారం అంతా నీకు ఇచ్చాడు, తన కుమారుడిని బలి ఇచ్చి తన కుమారుడి దగ్గర ఉన్న అధికారం అంతా నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తాను? ఇక ఈ రోజున నేర్చుకోండి. నేను ఎప్పుడు కూడా ఊరికే ఆమెను అనకండి. చిన్న ప్రార్థన అంటాను, నువ్వు పిక్చర్ చేయడం చూడాల, పిక్చర్ చేయలను. అదే దేవుని గుణం. దేవుడు అంటాను నన్ను పోలి జీవించమని. దేవుడు అంటాను నేను యేసుప్రభు నేను చేయి కార్యాలన్నీ మీరు చేయగలరు. ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళినా రోగులు స్వస్థ పొందుకు. నువ్వు ఎందుకు చూడవు? అదే ఎందుకు చూడవు? నీలో నుంచి మహిమ ప్రవహిస్తా. నువ్వు చూడవు అనుక్షణం. ఏం చేశాను మొబైల్లో? ఏంటి నీ జీవితము? అర్థముందా? కేవలం తిని తాగి పనుకోవడమేనా? మనము యేసయ్యను రక్షకుడు అంగీకరించిన మనం. ఈజ్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ యూ. గాడ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ యూ. దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు ఏమన్నా చేయగలవు నువ్వు నమ్మితే. అందుకే ప్రభు నన్ను నమ్ముట నీ వలన అయితే నీకు అసాధ్యమైంది. ఏం నమ్మడం అంటే? చూడడం. ఇంకోటి చెప్తాను మీకు బైబిల్లో నుంచి. లైక్ అబ్రహాం చూసుకున్నాం చూడండి. ఆదికాండం తిని నాతో పాటు 31వ అధ్యాయం. ఇక్కడ చూడడం గురించి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. అబ్రహాం చూసుకున్నాం. రానున్న దినాల్లో ఈరోజు వర్షిప్లో చెప్తున్నారు హెజ్కేల్ గురించి. నెక్స్ట్ వీక్ మీకు చెప్తా ఎముకలు ఎట్లా బతుకుతాయో, హెజ్కేల్ గ్రంథంలో నుంచి ఎముకలు ఎట్లా బతుకుతాయో నెక్స్ట్ వీక్ చూసుకుందాం. అంతవరకు ఇక్కడ రాసిన చూడండి, చూడడం వల్ల ఏం జరిగిందో. జాగ్రత్త ముందు చూసారా? ఇప్పుడు యాకోబు కడు బీద స్థితిలో ఉన్నాడు పిల్లరా. 12 మంది పిల్లలు, పెద్ద కుటుంబము, పాపము తినేయలేదు తాగేయలేదు, ఆ టైపులో అయిపోయింది. ఎందుకంటే పెట్టుకున్నాడు జీతం ఎవడు? లాభాల జీతమే ఇస్తానంటాడు. ఒక 5,000 అనుకోండి, కరెక్ట్గా 30 తేదీ వచ్చేటప్పటికి 500 చేతిలో పెడతాడు. ఏమో 5,000 అంటే కదా అంటే 4,500 కటింగ్స్ అంటాడు. ఏం కటింగ్ రా అంటే ఆ గొర్రె చచ్చిపోయి ఇది చచ్చిపోయా నీకు మిగిలేదు, ఎట్లుంటుంది బతుకు. కానీ ఎవరో తెలుసా? యాకోబు ఎవరు? అబ్రహాము యొక్క మనవుడు. దేవుని యొక్క దర్శనంలో చూసినాడు. దేవుడు దర్శనంలో చూపించి ఇది చేయబోతాను అన్నాడు. కానీ ఎట్లున్నాడు? ఇక్కడ పాపరు పట్టునుడు ఉన్నట్లున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ముందర చూడాల. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం మాదిరే నమ్మలేని ఆమెనని తప్పించుకొని వెళ్ళిపోయినాడు. మనం ఎట్లయితే పరిగెత్తిపోతాం ఆమెనని. దేవుడు ఏం చేశాడో తెలుసా? చూడండి ఏం చేశాడు దేవుడు దర్శనంలో. 31వ అధ్యాయం
10 నుంచి చదవండి ఎవరైనా. పెట్టండి ఆయన ముందర చూడండి. చదవండి ఎవరైనా తెలుగులో పెట్టినైనా. మందను చూలుకొట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడ. ఎక్కడ చూపిస్తా అన్నాడు? స్వప్నమందు ఏం చూపిస్తాను నేనా? గొర్రెలను దాటు పొట్టేలు చారలనైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ సప్రమందు దేవుని దూత, ఇక్కడ చూడండి నేను చదువుతాను, యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన గట్టి చెప్పండి, ఇప్పుడు గట్టి చెప్పండి. ఇక్కడ వాళ్ళు చూసారా? ఇప్పుడు చెప్తాను వీళ్ళు. యాకోబు కంటే అబ్రాహాం కంటే బరిదెగిన వాళ్ళు. అబ్రాహాం దగ్గర చెప్పండి, నీ కన్నులెత్తి. మీరు ఎట్లా కూర్చున్నారంటే జల్దీ చెప్పవా బాబు, పోలే ఇంటికి, నీ ఎంతసేపు చెప్తా ఇంకా అన్నట్లుంది మీ పరిస్థితి. ఇక్కడ వాళ్ళు మేలు పాపం. ఏమంటే ఒకసారి అర్థమైందా? ఏమెత్తి చూడాలా? కన్నులెత్తి. అంతవరకు బీదరికంలో ఉన్నాడు, అంతవరకు ఫెయిల్ అయి ఉన్నాడు జీవితంలో. అసలు బతుకాయిది అనుకుంటున్నాడు. దూత వచ్చి రాత్రి అన్నాడు, ఏమయ్యా బతుకుతాను, ఏంది నువ్వు బ్రతికేదేనా? బ్రతికే అర్థం ఉందా? ఇంతమంది చచ్చిపోతున్నారు, కిడ్నీలు బాగాలేక, క్యాన్సర్ చచ్చిపోతున్నారు. దేవుడు తెలియదు, నువ్వు దేవుని తెలుసుకున్నావు, ఏ చర్చికి వస్తానో ఆమెనంటావు, వెళ్తాపోతావు కదా నువ్వు అన్నట్లుంది మన స్టోరీ కదా. ఏమన్నాడు? చూడండి ఏం రాబడిందో, కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టెలను చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలైనగా లాబాను నీకు చేర్చున్నది యావత్తును చూచి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును. అమ్మా దేవుడు వచ్చి దూతల ముందు చూడండి, కొత్తలు ఎవరు ఉంటే దూత వచ్చి అన్నాడు, బాబు నువ్వు ఎందుకు బీదరికంగా ఉన్నావంటే, నువ్వు ఆమెనంటావు, వాగ్దానాలు ఇచ్చావు, నిత్యం చూసావు, అన్నీ చూసావు, వచ్చేసి ఊరికే 20 ఏళ్ళ నుంచి ఏం స్థితి నీది? నువ్వు చూడ్డం లేదయా, నువ్వు చూడ్డం లేదు. వాక్యాన్ని డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లేదు నీ జీవితంలో, అందుకే అబ్జర్వేషన్ ఎఫెక్ట్స్ లేవు. అర్థమవుతుందా? ఏ ఎఫెక్టివ్ లేదో. ఆయన ఏం చేశాడు తెలుసా? లాబాను అప్పుడు లేచినాడు. లాబాను లేచి అన్నాడు, ఇక నేను బీదరికాన్ని చూడను. వాళ్ళ మామ దగ్గరికి పోయి అన్నాడు, మామా జీతం ఇస్తావా వెళ్ళిపోమంటావా అని. అతను అన్నాడు, నాయన నువ్వు వెళ్ళదు. ఎందుకంటే లాభానికి బుద్ధి ఉంది, ఇతనికి లేదు. లాభానికి ఏం బుద్ధి ఉందో తెలుసా? ఈడు వచ్చినప్పటి నుంచే నా వ్యాపారం బాగుంది, ఈడు గరీబు కానీ నేను అమీర్ అయిపోతానా. ఎవరు వల్ల? లాభాన్ని అన్నాడు. బైబిల్లో చదువుకోండి మీరు. అందుకని లాభాన్ని అంటాడు, నువ్వు పోకునైనా, నువ్వు ఏం చెప్పమంటే చెప్పు, ఏం చేయాలో చేస్తా. యాకోబు అన్నాడు, ఓకే నా జీతము ఇది ఉండాలా అన్నప్పుడు లాభాన్ని అన్నాడు, ఓకే ఏం కావాలా నీకు? ఇక నుంచి చారలు పుడితే మచ్చలు పుడితే నాకు ఇల్లు నువ్వు, అంతే నా సింబల్. ఎందుకంటే ఆయన అనుకున్నాడు ఏడ పుట్టవు లేవని, ఎందుకంటే అన్ని తెల్లవిచ్చినాడు. ఎందుకు ఎట్లా పుడతాయి? కానీ లాభానికి అర్థమైంది ఎట్లా పుట్టించాలో. నీ చెప్తున్నా, నీ బ్లడ్ని బాగు చేసేది నీకు తెలిసిండలా. నీ కిడ్నీ, నీ ఎముకలు, నీ శరీరం, నీ బిడల శరీరము, నీ డబ్బు, నీ సేవ, నీ మినిస్ట్రీ, నువ్వు ఎక్కడ కాలు పెట్టినా ఆరంభించు. నెల, 2 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పడినా ఇడిచిపెట్టదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో, రాత్రి నిన్ను దేవుడు లేపి ఈ ప్రపంచం ఆశ్చర్యపడేటట్టుగా నీ జీవితాన్ని వాడుకుంటాడు ఆయన. నువ్వు నేను చూడాల్సింది అదే. నువ్వు నేను లాభాన్ని చూడడం మొదలుపెట్టాడు. గొర్రెలు అవి కలుసుకునేటప్పుడు లాభాన్ని చూస్తున్నాడు. గొర్రెలు ఏం పుట్టిస్తున్నాయి? సారీ, యాకోబు ఏం చూస్తున్నాడు? గొర్రెలు పుట్టిస్తాడు, చారలు గలవి, మచ్చలు గలవి. కొన్ని రోజుల్లో లాభాన్ని బీదోడైపోయాడు. యాకోబు ఏమైపోయాడు? ఎందుకు? కారణం ఏంటి? ఆ రోజు దూత చెప్పాడు. ముందర చూడాలి. ఇప్పుడు ఈరోజు ఈ దూత మీతో చెప్తానాడు. దేవుడు చెప్పమంటాను, నీకు చెప్తానా? ఆ రోజు దూతను పంపించా, ఈరోజు నీ ద్వారా ఈ సంఘంతో మాట్లాడతానా. వీళ్ళు ఒక్క నిలబడుకున్న అనంతపురాన్ని యేసుపురంగా చేయొచ్చు. చేసేదంతా ఆయనకు కావాల్సింది ఏమో తెలుసా? విశ్వాసం. యేసు ప్రభు ఎంత సీరియస్గా తీసుకున్నాడు తెలుసా ఈ యొక్క
చూడండి ఒక వాక్యం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. చూడండి ఒక విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23. మత్తయి సువార్త 6వ అధ్యాయం, తొందర చూడండి ఆయన చదువు. దేహమునకు దీపము కన్నే. దేహమునకు దీపము కన్నే. చూడండి జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్. దేహమునకు దీపము కన్ను. గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగు. అమ్మా వింటానరా? ముందు చూడండి, నేను చదువుతా. దేహమునకు దీపము ఏందమ్మా? కన్నే. గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల. ముందు చూడలేనా? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా ఏంగా ఉంటుందంట? వెలుగుమయమై ఉండును. అదే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు. చూసారా? అలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండినలా ఆ చీకటి ఎంత గొప్పది. కిందికి రానైనా ఏ దాని గురించి చెప్తున్నాడు యేసు ప్రభు? హలో, ఈ కన్నుల గురించేనా? ఓకే, ఈ కన్నుల గురించి కూడా ఉంది, తప్పేం లేదు. నీ దేహమునకు కన్ను దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నువ్వు అన్నీ చూసుకుంటావు, హ్యాపీగా ఉంటుంది లైఫ్. కన్ను లేని వాళ్ళు చూడండి, గుడ్డోళ్ళకి అంతా చీకటే. ముందర చూడాలి ఇప్పుడు యేసు ప్రభు అక్కడ మాట్లాడుతాండేది నీ ఆత్మీయ కన్నుల గురించి. నీ హృదయం ఏం చూస్తుంది? నీ హృదయం అనే కన్నులో, అంటే నువ్వు వాక్యాన్ని చూసే వ్యక్తి అయితే ఏముంటుందంట? నీ దేహమంతయు వెలుగుమయం ఉంటుంది. నేను చెప్తున్నా, నీ జీవితం అంతా కూడా నువ్వు వెలుగులో నడుస్తావు. నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నారు. ముందర చూడాలైనా నువ్వు దేవునితో నిండి ఉన్నావు. దేవుని దూతలు నీ చుట్టూ ఆవరించున్నారు. నీ మీద దేవుని అభిషేకం ఉంది. నువ్వు ఎప్పుడైతే వాటిని చూసావో నీ జీవితంలో, చాలామంది క్రిస్టియన్స్ డిస్కరేజ్మెంట్లో ఉంటారు. పిల్లగా ఏదో బ్రదర్ ప్రార్థన చేశానే కాలే, ఇది చేశానే కాలే. నువ్వు బైబుల్ చెప్పేది చేయకోకుండా ఏమన్నా చేసుకో, నువ్వు సంవత్సరం అంతా ఉపవాసం ఉండవు, దేవుడు మైండ్లో చీమ కూడా కదలదు. అసలు దేవుడు నీ దిక్కు పట్టించుకోండి. నిన్నే ప్రిన్సిపల్స్లో లేకుంటే, ఆయన చెప్పినట్లు లేకుంటే. అందుకే యేసుప్రభుడు నీ కన్ను. ఇది సైంటిఫికలీ ప్రూవ్ అయింది పిల్లరా, సైంటిఫికలీ కూడా. మీకు తెలుసా సైన్స్ ఏమంటుందో? నువ్వు ఏ దాన్నైతే తదేకంగా చూస్తావో అదిగా నువ్వు మారిపోతావు. సో ఓకే, ముందు చూడండి. మీరు చూసారు ఎప్పుడన్నా హాస్పిటల్లో గైనిక్ వార్డులో ఇప్పుడు పెడతారు, లేదు ఫారిన్ కంట్రీస్ మీరు పోతే అక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు పోయిన చిన్న అందమైన బిడ్డలు పెట్టింటారు. అందమైన బిడ్డలు ఏం పెట్టింటారు? ఫోటోలు పెట్టింటారు. ఎందుకు అనుసా? ఏం పెట్టింటారు? లేకపోతే పెళ్లి చేసుకోవాలి, ఏం పెట్టింటారు? ఫోటో, అందమైన పిల్లల ఫోటో పెట్టింటారు. ఇంకా కొన్ని చోట్ల నిజం జరుగుతుంది. ఇదే సైంటిఫికలీ బిబ్లికల్. ఇదే నువ్వు అందమైన పిల్లడు ఫోటో, పాప ఫోటో పెట్టుకున్నావు అనుకో, నువ్వు చూస్తాను అనుకో, నీ గర్భంలో ఉన్న బిడ్డ ఆ ఫేస్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నేను విన్న సాక్ష్యము, ఓ పిల్లడు చాలా అందంగా ఉన్నాడంట. ఓ పాస్టర్ చెప్పింది, చాలా అందంగా చర్చికి వచ్చాడు. పాస్టర్కి ఆశ్చర్యం, ఈడు ఎంత అందంగా ఉన్నాడు ఏంటి? వాళ్ళ అమ్మ నాయన తీసుకొచ్చారు ఆ పిల్లల్ని. వాళ్ళ అమ్మ నాయన ముందర అడిగేశాడు, రే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు, కారణం ఏంటంటే ఆడేమన్నాడు తెలుసా? మా అమ్మ ఎప్పుడు ఐశ్వర్య ఫోటో ముందర పెట్టుకుని ఉండేది, అందుకే ఇంత అందంగా ఉన్నాను. నేను అబద్ధం చెప్పడంలే, వినిన సాక్ష్యం చెప్తాను మీకు, కథ కాదు ఇది. అంత అందంగా ఉన్నాడు వాడు, వాళ్ళ అమ్మ నాయన కంటే అందంగా ఉన్నాడు. అదే నీ కన్ను తీటగా ఉంటే. హలో తిమోతి, ఏదో మాట్లాడుకుంటాను ఇద్దరు. ఐశ్వర్య ఫోటో పెట్టుకోమని నేను చెప్పను, కానీ వెనకాల మాధురి ఎట్లా చూస్తాను నా దిక్కో. నా భర్త దగ్గర ఐశ్వర్య గురించి ఎందుకు మాట్లాడతాను? ముందర చూడండి, ఏసఐ ఫోటో పెట్టుకో. ఏసఐ కంటే అందగాడు ఎవరు లేరు. హరీష్ నేర్చుకో ఇట్లాంటివన్నీ. రేపు పెళ్ళి అయినాక గిడ్డోడో బుడ్డోడో పుట్టుకోకుండా ఏసఐ ఎలా ఉండాలి? 7 అడుగులు ఎత్తు. ఆడపిల్లైనా ఉండాలి 7 అడుగులు ఎత్తు. మళ్ళీ నువ్వు కష్టపడాలి ఎత్తుక్కొని దానికి. ఈ జోక్ కాదు ఇది. హలో, ఏసఐ ఫోటో పెట్టుకో.
ఇప్పుడు బాగా ఏఐలో బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి మంచి తయారు చేస్తున్నారు. చక్కగా అందరికంటే అందమైన ఫోటో పెట్టుకోనండి భార్యాభర్తలు. ఇది ప్రూవన్ ప్లరా, జోక్ కాదు ఇది. ఆయన చెప్పాడు కాబట్టి అబ్రహమా నువ్వు నమ్మలేదే నన్ను, అందుకే అట్లా మాట్లాడుతున్నావు. ముందు చూడండి, ఎందుకు ఇజ్రాయెల్ జనం చచ్చిపోయినారు అంతా అరణ్యంలో. ఇజ్రాయెల్ జనాంగము లక్షల మంది ఎందుకు చనిపోయారు అరణ్యంలో? చూడడం వల్లనే. ఏం సార్ మా ఇంట పడిపోయినారు ఈరోజు చూడని. బైబిల్ అంతా అదేనైనా. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా ముందుకు తీసుకుందాం దీన్ని. దేవుడు ఏమన్నాడు ఇజ్రాయెల్ జనాంగంతో? కనాన్ దేశం నేను మీకు ట్రై చేశానలా. ఎప్పుడు? 400 years బ్యాక్. నిన్న శుక్రవారం రాలే మీరు, అందుకే మీకేం అర్థం కాదు. ఒట్టేసుకున్నాడు ఆయన. ఏమని? ఆ దేశాన్ని నీకు ఇస్తానని. దేవుడు అన్నాడు, దేశం మీదయా తీసుకోండి, నేను యుద్ధం చేస్తాను, మీకు ఇప్పించేవాడిని నేను వాగ్దానం చేశాను మీ పితరులకి అని చెప్పాడు. చెప్పేమన్నాడు? వాళ్ళని చూసి భయపడద్దండి. దేవుడు అన్నాడు ముందే, వాళ్ళు ఆజానుభావులు బలంగా ఉంటారు కానీ భయపడద్దండి, నేనే పెట్టే వాళ్ళకి. బైబిల్లో దేవుడు అంటే నేనే పెట్టే వాళ్ళకి. ఎందుకు పెట్టా సార్? సెక్యూరిటీ గార్డు వాళ్ళు. సెక్యూరిటీ గార్డు ఎట్లుంటారు చెప్పండి? పట్టుకుంటాడు ఎవడన్నా సెక్యూరిటీ గార్డు బ్యాంక్లో? మీరు మాట్లాడు నాతో ఒకసారి నువ్వే చెప్పరా, ఎట్లుంటారా సెక్యూరిటీ గార్డ్ బ్యాంక్లో? ఉంటారు కదా. ఎట్లుంటారమ్మా? 6 feet 7 feet ఉంటారు, బాగా దృఢంగా ఉండాలి. ఎందుకు? దేవుడు బైబిల్ చదువుకోండి మీరు. దేవుడు అన్నాడు వాళ్ళతో, వాళ్ళని నేనే పెట్టినది బాబు, మీరంతా ఆడ ఐగుప్తులో ఉన్నారు నా మాట వినుకోకుండా. మీరు వచ్చేందుకు నేను రెడీ చేయాలి కదా. ఏది? కానాను పాలు తేనెలు ప్రవహించే దేశం. సో ఇట్లా లావలావాలని పెట్టి నేను బాగా భూమి దున్నించి బాగా బావులు తవ్వించి చక్కటి పంటలు వేసి రెడీగా పెట్టా. మనోళ్ళే వాళ్ళంతా సెక్యూరిటీ గార్డుగా పెట్టాను నేను మీకోసము. రియల్గా రాయబడింది బైబిల్లో ఇది. మీరు ఏం చేస్తారంటే, మీరు పోండి, మిమ్మల్ని చూసి వాళ్ళు పారిపోతారు. మీరు పారిపోకుండా వాళ్ళ గురించి భయపడదు కదా. అంటే ఏం చేశాడు చెప్పండి? 12 మందిని పంపించాడు. జస్ట్ చూసి శాంపుల్ రూట్ చూసి రాపండి అని. పోయి వచ్చి 12 మంది వచ్చినప్పుడు 10 మంది ఏమన్నారు? 10 మంది అన్నారు, వాళ్ళని చూసాము, వాళ్ళు ఆజానుభావులు, మమ్మల్ని ఇడ్లీ మాదిరి నమిలేస్తారు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో మేము ఎవరో తెలుసా? ఏంటంట? మిడతలు. ఇద్దరు అన్నారు. ఏమన్నారు ఇద్దరు? రే అట్లా అనకండి రా, వాళ్ళు మనకు భోజనం రా, దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు, అట్లా మాట్లాడద్దని ఇద్దరు పోరాడుతున్నారు. 10 మంది ఏం పోరాడుతున్నారు? మీరే చెప్పండి. ఈ 12 మంది వాళ్ళ ఒకటే చూశారు చెప్పరే. 12 మందికి అదే ఒకే సీనియర్గా చూశారు వీళ్ళు. మా 10 మందికి అమెరికాకి, ఇద్దరిని ఆస్ట్రేలియాకి పంపిలేదు దేవుడు. 12 మంది. ఆ ఇద్దరి గురించి ఏమన్నాడు తెలుసా దేవుడు? వీరిలో వేరే ఆత్మ ఉండేది, వీరు నన్ను నమ్మే దృష్టి కలిగిన వారు, అందుకే అందరూ ఆడే చచ్చిపోయినారు. మీ దేశం ఏం జరిగిందో జాగ్రత్తగా వినండి. మళ్ళీ వస్తాను దీని మీద, ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్స్లో. ముందు చూడండి, మొత్తం రాత్రంతా ఏడుస్తున్నారు. ఎవరు? వీళ్ళు జనమంతా, లక్షల మంది. ఎవరు మాటిని? 10 మంది మాటిని. అరే మీరు పోలేదు కదా వాటికి. పోకుంటే ఏముంది, మా వాళ్ళు చెప్పేటటువంటి గుర్తు చేసుకుంటున్నాం. మేము ఏడుస్తా ఉన్నాం. వాళ్ళు ఆజానుభావులు అంట, మమ్మల్ని చంపేస్తారంట, మా పిల్లలను చంపేస్తారు, గోరీలు ఈడే కడతారేమో మాకి, ఆడికి చూసారా. మీరేం చేస్తున్నారు దినమంతా? మీరు నవ్వుతున్నారు కానీ వాడు ఇదే మీతో చేయించేది. ఎప్పుడన్నా వాక్యాన్ని చూసారా? ఇంట్లో కూర్చొని దినమంతా చూస్తున్నారా? మీ శరీరం గురించి చూసారా? మీ కుటుంబం గురించి చూసారా? మీలో ఉన్న అభిషేకం గురించి చూసారా? వాళ్ళలాగా చూసి ఏడుస్తుంటాం మనం వాళ్ళు అంటాం కానీ వాళ్ళలాగా చూసి నేనేం చేయగలను, నా చేత ఏమవుతుంది. అరే నువ్వు చర్చికే టైం రావే, ఏం చేస్తావు నువ్వు భూమి మీద? ఇడ్లీ మొగమూడా అన్నాను నేను. ఎందుకు రావు టైంకి? ఎక్కడ నువ్వు, ఏం నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరు, ఏం కదా వాక్య ప్రకారము. సో చాలామంది క్రైస్తవులు వాళ్ళ మాదిరి రాత్రంతా ఏడ్చేసి దేవుడికి ఎంత బాధ వేసిందంటే, మీరు ఇంకా జీవితంలో
పాలు కాదు కదా, టీ కూడా దొరకదు మీకు. పాలు తినలు పక్కన పెట్టండి, మీరు ఫినిష్ ఇక్కడే. చూసారా కారణం ఏం చెప్పండి? వాళ్ళు చూసి వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళ మాటలు నమ్మారు కాబట్టి. ఏం చూస్తానో ఏల్ చర్చ్ గురించి ముందర చూడండి. ఏం చూస్తానో ఏల్ చర్చ్ గురించి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనమందరూ ఎప్పుడు ఇదే ఉంటుంది మన మనసులో దినమంతా. మీరు అనుకున్నారు లేదో, నేను ఊహించుకొని చెప్తాను మీకు. ఏమి ఇంకా కాలే, ఏమి ఇది పోలే, నేను ఆడికిపోతే ఈడ రాలే, మా నాయన రాలే, మా వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, ఇదే చూస్తాను కాబట్టి రాలే. హలో, నువ్వేం చూస్తానో అదే కదా జరుగుతా ఉండేది. పోనీ ఇప్పటి నుంచి ఏం చూస్తావు? మోని ఏం చూసావు? అక్కడ కాదు ఇక్కడ ఏం చూసావు? మోని టైం ఎంతని అడుగుతున్నావా? ఇడిచిపెట్టలే ఈరోజు. ఏం చూస్తాను నువ్వు? నేను జాగ్రత్త తినండి బిడ్డ. నిజంగా నువ్వు దేవుని నమ్ముతానవా? వాక్యం నమ్ముతానవా? నువ్వు చూడాలా ఇక్కడ నుంచి 1000 రెట్లు ఏల్ చర్చ్ అభివృద్ధి చెందుతాను. 1000 రెట్లు జనం వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. నేను హాస్పిటల్కి వెళ్తాను, నా ద్వారా కిడ్నీస్ బాగవుతున్నాయి. నేను ఆ యొక్క డయాలసిస్ సెక్షన్ని ఇక నుంచి నేను చూస్తాను. నేను నా యొక్క ప్రజెన్స్ ద్వారా, ఎందుకంటే నాలో దేవుడు ప్రయాణిస్తాను, నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి, నన్ను అభిషేకించాడు కాబట్టి, యేసయ్యలా నేను ఉన్నాను కాబట్టి నువ్వు చూడడం మొదలుపెట్టు. చూడు నీ జీవితము ఎంత బలంగా దేవుడు వాడుకుంటాడో. అర్థమవుతుందా? హలో, ముందర చూడండి పిల్లరా. చాలామంది ఈ భూమి మీద క్రైస్తవుల్లో గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మంచిది, అది వెరీ గుడ్. 21 రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంచిది. దేవుడు మీతో మాట్లాడి చేయండి, తప్పు కాదు ఇది. 40 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు ఉపవాస ప్రార్థన. జవాబు రాలేదనుకో, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇంకా ఎక్కువ చేయలేము, ఇంకా 40 రోజులు పెడతాను, రేపు సంవత్సరం పెడతానే ఉంటా. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థించి నువ్వు చూడందే నీ జీవితంలో ఏమీ కలిగి ఉండలేదు. అదే మన ఓటమి. ఎక్కడ మన ఓటమి ఉందో తెలుసా? దేవుడు చెప్పి ఏం చేస్తాడు? చూస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు ఏం చేయాలా? చెప్పాలా. ఇంకో ఎక్స్పెరిమెంట్ మీకు జస్ట్ కొద్ది చెప్పేసాను, ఇడిచిపెట్టేస్తాను. ఈ ఎక్స్పెరిమెంట్ ఇతని పేరేంటిరా? డాక్టర్ మసారు ఎమోటో ఈయన పేరు. ఓకే, ఈయన ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశాడు. చూడండి, మాటల ద్వారా పెట్టిన నాకు తొందరగా. ఈయన ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడు? బిజినెస్మన్, ఆథర్ అండ్ చెప్పేసి పెట్టేసి ఓకే ముందు చెప్తాను. ఓకే సారీ, ఈయన ఎక్స్పెరిమెంట్ ఎందుకు చెప్తాను, మీ ఇంగ్లీష్ ఎట్లా ఇబ్బంది అవుతుంది, సరిగా అర్థం కాదు దాంట్లో. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఎక్స్పెరిమెంట్ ముందు చూడలేనా, అందరూ తలలు ఇక్కడ తిప్పండి ఈ డైరెక్షన్లో. ఈయన ఏం చేశాడంటే, నీళ్లు తీసుకొని, నీళ్లు గ్లాసుల్లో అనుకోండి, కప్పులు నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నీళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు, యు ఆర్ లుకింగ్ సో గుడ్, బ్యూటిఫుల్, ప్లెజెంట్, మంచి పదాలు నీళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ప్రాక్టికల్, నెట్లో చూసుకొని పోయి కాలండి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నీళ్ళని తీసుకొని తిట్టడం మొదలుపెట్టాడు, శపించడం మొదలుపెట్టాడు. ఈడియట్, నువ్వు చాదగా నువ్వు ఏమీ చేయలేవు, వెధవ అంటారే. ఐ మీన్ లైక్ నీళ్ళకు మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు ఏమైందో? ఈ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు, దాన్ని క్లిస్టరైజ్ చేసినప్పుడు, వాళ్ళు దాంట్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడతారే, దాంట్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈ యొక్క నీళ్ళ గిన్నెలు ఉన్నాయి చూసారా, ఆ నీళ్ళ యొక్క రూపం మారిపోయింది. ఏ దానికైతే బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ అని చెప్పారో ఆ ఎక్స్పెరిమెంట్లో ఆ నీళ్ళకి, అవి అందంగా తయారయ్యాయి. ఏ నీళ్ళ చెడ్డగా మాట్లాడాడో దాని వికారం వేరైపోయింది. డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు, నీళ్ళు తీసుకుని పోయి కొన్ని రోజులు మాట్లాడి అది ఫ్రిడ్జ్లో పెట్టినాను అది. The famous businessman, author and scientist called Emoto Masaru, who came from Yokohama in Japan, clearly proved how emotions and sound waves influence aquatic environments. And his music studies demonstrate how certain types of sound, like classical music, generate beautiful crystalline patterns.
Dr. Masaru Emoto also proved that certain kinds of music, such as heavy metal, thrash metal, generate distorted crystalline formations. Entirely symmetrical crystalline patterns form in water. The famous businessman. అది పెట్టినాను నేను, బొమ్మలు పెట్టి నేను చూపించాను ఆ స్లైడ్. జాగ్రత్త తినండి లేరా, పెద్దగా చేయను. చూడండి గుడ్. ఈ ఫస్ట్ క్రిస్టల్ ఏంటి? వాటర్ క్రిస్టలే చేసినప్పుడు థ్యాంక్ యూ అని ఆ నీళ్ళ మీద మాట్లాడుతూ ఉంటే ఏంగా తయారయ్యావి? ఆ యొక్క షేప్ చూడండి దానికి ఎట్లా వచ్చిందో. విజ్డమ్, ట్రూత్, ఎటర్నల్, ఆ తర్వాత కింద ఏంజల్, ఐ లవ్ యూ, పీస్, ఆ తర్వాత యువర్ ఫూల్ అంటే ఎట్లుంది చూడండి, యూ ఫూల్. ఆమె అర్థమైందా? ముందు చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయి కింద నాకు. ఓకే, ఈవిల్ అన్నప్పుడు చూడండి నల్లగా తయారైంది. పొల్యూటెడ్ వాటర్, జాగ్రత్త అన్నాడు. ముందర చూడండి, ఈవెన్ చెడ్డ నీళ్ళని తీసుకొని మాట్లాడాడు ఆయన, అవి మంచి నీళ్ళుగా మారాయి. ఇంకా ముందు చూడాలి. ఇప్పుడు అది ఆఫ్ చేయనైనా లేదంటే నన్ను ఎవరు పట్టించుకోరు, పక్కన తీసేసేదాన్ని. ఇప్పుడు ముందు చూడండి, అదే కళ్ళతో నా దిక్కు చూడండి. ముందర చూడండి, నీళ్ళు ఆ రూపం దాల్చాయి. నీ బాడీ 70% వాటర్తో నిండింది. అంటే నీళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు నీళ్ళు రూపం దాలుస్తాయి. అంటే నీ బాడీతో మాట్లాడినప్పుడు బాడీ చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చూడు దేవుడు ఎంత జ్ఞానం. అందుకే దేవుడు అంటాడు నాలుకలో జీవమును మరణముంది. యాకోబు అంటాడు ఎవరు తన నోటిని ఆధీనమందు ఉంచుకుంటారో వాడు వాని సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకుంటాడు. నేనంట నువ్వు అనుక్షణం అన్నావు అనుకో, నేను అభిషక్తుని. ముందు చూడండి బిడ్డ, ఇప్పుడు ప్లీజ్ ముందు చూడండి. క్రైస్తవులు ఎందుకు తెలుసా డిస్కరేజ్మెంట్లో, డిప్రెషన్లోకి లేకుంటే దేవుని కార్యాలు చేయలేకున్నారు? వాళ్ళకు అర్థం కావడంలా తన నోటి మాటల ద్వారా ఈ ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుంది అని. నువ్వు అన్నావనుకో నేను వ్యర్థుడను లేకుంటే దుర్మార్గుడను, ఈవెన్ దేవుని ఎదుట కూర్చొని నువ్వు చెప్పకూడనివి చెప్పినావు అనుకో, ముందర చూడలేనా నీకు నీ బాడీ ఎట్లే బిహేవ్ చేస్తుంది. కొంతమంది అనుకుంటారు పాస్ట్ నిలబడి ఎప్పుడు చూసినా ఇట్లా ఇది చెప్తా ఉంటాడు, ఏమని గడ్డి అనొద్దు, లేదంటే గలీజ్ అనొద్దు, లేదంటే పాపిని అనొద్దు, దుర్మార్గుడు అనొద్దు అని. మీకు అనిపిస్తుంది ఎవరికి ఊరికి చెప్తా? నో, నువ్వు దుర్మార్గుడుగానే బతుకుతావు ఈ భూమి మీద అంతా బతికినంత కాలం. నీ బాడీ బిహేవియర్ ఎట్లుంటుంది ప్లీజ్ అర్థం చేసుకుని ముందు చూడైనా. అందుకే ఎప్పుడు నువ్వు బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాలా. ఏమంటుంది బైబిల్ నీ గురించి? నువ్వు పరిశుద్ధుడవే, నీతిమంతుడవే. నువ్వు ముందు చూడైనా నువ్వు చెప్పాలా అనుక్షణం ఏమో తెలుసా, నేను ప్రేమతో నిండిన వ్యక్తిని, ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్. ఎందుకంటే నువ్వు ఎవరు పుట్టావు? దేవుళ్ళ నుంచి ఏమొచ్చింది నీలోకి? నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అందుకే బైబిల్లో పౌలు ఏమంటాడు, నీ యొక్క మనస్సును ఏం చేసుకోవాలా, ఎలా చేసుకుంటావు? సీతాకోక చిలకమ్మ ఎలా మాడతావు? మెడిటేషన్, వాక్యం చెప్పడం ద్వారా. ఇంటన్నా ముగిస్తాను, ముందు చూడైనా నువ్వు ఎప్పుడు చెప్పాల్సింది ఏం తెలుసా, ఐఎమ్ ఫుల్ ఆఫ్ అగాపే లవ్, ఫుల్ ఆఫ్ పీస్, జాయ్. ఈవెన్ నువ్వు ఇప్పుడు రబ్బిష్గా ఉన్నా, నువ్వు ఈడియట్గా మాట్లాడుతున్నా, కొద్ది రోజులకి నీకు తెలియకుండానే నీ బిహేవియర్ చేంజ్. ముందు చూడండి బ్రదర్, నీ బిహేవియర్ చేంజ్ అవుతుంది. నువ్వు చెప్పాల్సింది ఏమి తెలుసా, నేను ప్రేమతో, దయతో, జాలితో నిండిన వ్యక్తిని. నేను చెప్తే ముందు చూడండి. మీరు ఇతరులను చూసి నాకు సరి పట్టించుకోలే, ఆమె పట్టించుకోలే, ఈ శివ అట్లా వాడే, ఎవరు ఇంకా పేర్లు, హలో అపాప అట్లే, మా బంధువులు మా చిన్న అట్లే. నువ్వు చచ్చిపోయేంత వరకు అట్లే ఉంటుంది నీ పరిస్థితి, అట్లే కనపడతారు వాళ్ళు నీకు. జీవితంలో ప్రాణం పోయినా నీ నాలుగుకుండే శక్తిని మర్చిపోద్దు. ఎప్పుడు చెప్పద్దు. అన్నా అనుకో ఈ కోడలు గలీజ్ అని,
కోడలు చెడ్డదని. నువ్వు ఏమన్నా చేసుకో, అట్లే ఉంటుంది ఆమె పాప. నీకు అట్లుంటుంది అంతే. నువ్వు అన్నావు అనుకో, ఈ కూతురు పనికిరాంది అని మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు ఏం చేసినా నీకు జీవితంలో బాగా కనపడదు. సాతాను దాన్నే వాడుకునేది. అందుకే యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. యుద్ధం ఏడా? వాని ఆయుధం ఏంటి? అబద్ధం. నీలో అబద్ధం వేసాడు. ఆమె మంచిది కాదు, ఈ మంచిది కాదు, ఈ మంచిది. ఎవడైనా మంచివాడు అని చెడ్డ. నువ్వేం చెప్పాలా? నువ్వు ఏమై ఉన్నావు నువ్వు అది చెప్పవు. పట్టించుకోదు ఎదుటోళ్ళని. నువ్వు చెప్తే నీ ప్రవర్తన చూస్తే అనేక మంది మారుతారు. అందుకే ఎప్పుడు ఏం చెప్పాలి తెలుసా? నేను దయాళుడను, కరుణికరంతో నేనున్నా, ప్రేమతో నేనున్నా, నేను జాలిగల వ్యక్తిని, నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుని స్వభావం నాలో ఉంది, నాలో కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు లేని జీవితం నాది, నేను దీనత్వం కలిగిన వాడిని. దేవుడు ఎంత దీనుడో! నువ్వు ఎవరికి పుట్టావు? మన దేవుడు ఎంత దీనుడో అంతే. నువ్వు చెప్పి చూడు, నీ నోటుతో నువ్వు చూసి చూడు, నీ జీవితాన్ని నువ్వు ఏం చెప్తానో కొద్ది రోజులకు నువ్వు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోతావంటే నీలో కోపము, క్రోధము, ద్వేషము ఏం ఉండదు నీలో. అందుకే దేవుడు డిమాండ్ చేసేది నీతో నాతో, క్రీస్తును పోలి జీవించుడే. ఆయనను నీ కొరకు మాదిరిగా నా కొరకు మాదిరిగా ఉంచాడు. ఎందుకు తెలుసా? నీకు ఆ జీవితం ఉంది లోపల, నువ్వు బయటికి తేలదాన్ని. అర్థమవుతుందనైనా? హలో, ముందు ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయకదా? బిజినెస్ మ్యాన్ బియ్యం గురించి మాట్లాడుతుంది. ఫాస్ట్ ఉన్నాడు తల్లి, లోపల పెట్టుకోమ్మా. ముందు చూడనైనా ముందు చూడనైనా ఈవెన్ తెలుసా నీకు, దేవుని దూతలు పని చేయాలంటే ఎలా పనిచేస్తావు? నా జీవితంలో ముగిస్తాను మాటల ద్వారా. చాలాసార్లు మనం అనుకుంటాము, దానియేలు దగ్గరికి దూత ఎందుకు వచ్చాడు? మనం అనుకుంటాం 21 రోజులు ఉపవాసం చేస్తాను వచ్చాడు సార్ అని. నువ్వు 40 రోజులు ఉపవాసం చేసినా దూత రాడు నీ దగ్గరికి. దూతలు నీ దగ్గర రావాలని, నీ పని చేయాలంటే ఏం చేయాలి తెలుసా? దానియేలు గ్రంథం 10-12 చదవాలా. ఏం చేయాలా? చదువు, నేను పెట్టినా ఏడవే పాప ఉన్నట్టుండి. దానియేలు గ్రంథం 10-12 గబక్కని ర్యాప్చర్ అయిపోయేవాళ్ళు. మీరు నాకు కూడా చెప్పండి, యేసుప్రభు వచ్చినప్పుడు కలిసి వెళ్దామంతా. దానియేలు గ్రంథం 10-12 చదువునైనా. ఏం రాబడి ఉండు నైనా చదువునైనా. అప్పుడు అతడు నువ్వు పెట్టుమా. దానియేలు భయపడకుము, నీకు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక, నువ్వు చెప్పిన మాట వినబడినవి కనుక నీ మాటలను బట్టి. ఇప్పుడు చెప్పండి, ఎవరు బట్టి? సార్ 21 days ఫాస్టింగ్ సార్, నీళ్ళులే గీళ్ళులే. పాము దూత పరిగెత్తుకుని వచ్చేసాడు 21 రోజు ఉపవాసం. మంచిది అది, డోంట్ మిస్టేక్ మీ. నాకు చాలా ఇష్టం. నేను 21 రోజు చేయలేదు, కానీ ఈ మదర్ చేసింది పాపం నా తరఫున. నేను జీవితంలో 21 రోజు చేయలే, అబద్ధం చెప్పను. 1 week మనం అవుట్ అయిపోతుంది వికెట్ మనది. ఓకేనా? తప్పుగా అనుకోద్దని ఉపవాసం చేస్తాం, అది చెప్తున్నాం. ఎవ్రీ థర్స్డే ఉపవాసం చేయండి. మీరు మీ దినం ఏదో. మా ఇంట్లో థర్స్డే వంటలు ఉండవు, ఉపవాస దినం. ఎందుకంటే ఉపవాసం అంటే వ్యతిరేకం అనుకోండారు. నేను డాక్టర్నల్ క్లియర్ చేయాలి మీకు, అందుకని చెప్తున్నా. ఉపవాసం చాలా మంచిది. దేవునితో గడపగలవు. అడిగేదానికి కాదు, కృతజ్ఞతలు చెల్లిందానికి గడపలే ఉపవాసం. ఉపవాసం ఎందుకు చేయాలా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిందా. రెండోది ఎందుకు చేయాలి ఉపవాసం? శరీరం మీద జయం కోసం. అర్థమైందా? నేను ఉండగలను తిండి లేకుండా, శరీరమా నువ్వు నా దాసుడివి. మూడోది ఎందుకు చేయాలి ఉపవాసం? రెస్ట్ ఇచ్చేదానికి. ఎవరికి? బాడీకి. దేవుడు కోరుకుంటాడు ప్రతిదానికి రెస్ట్ ఇల్లని. మీలో నాకు తెలిసి కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే, ఒకరోజు చచ్చిపోతాం సార్ అంటారు. సాయంత్రంలో అంత భయం వేస్తుంది ఉపవాసం అంటే. ఏమంటావు అని ఉన్నప్పుడు జీవితంలో ఇంతవరకు చూసావు? అసలైన పాయింట్ పట్టేసుకున్నాను. ఎట్లా చూస్తానంటే ఎన్నిసార్లు నేను అంటే చూసానులే. మంచిది ఉపవాసం. నా క్లారిఫికేషన్ నీకు ఇస్తానా, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. ఉపవాసం కోసం కాదు వచ్చింది అది. ఏం చేయాలి?
ఏమంట? నీ మాటలను బట్టి. నాదే టైంలో 103:20 చదువుకోండి కీర్తనలో, ఇంగ్లీష్లో భలే బాగా రాబడింది. ఎందుకంటే దూతలు నీతో ఉండేది నీ మాటలు విని వాటి ప్రకారం నీకు చేయడానికి. ఎంత గొప్ప జీవితం! ఒకటి, దేవుడే లోపల ఉన్నాడు, ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ఆయన నివసిస్తున్న అతి పవిత్ర స్థలం నువ్వు, హోలీ ఆఫ్ హోలీస్ నువ్వు. తెలుసా నీకు ఆ మాట? అతి పరిశుద్ధ స్థలం నువ్వు. ఈ స్థలంలో నుంచి ఏం పోవాలా? వాక్యం పోవాలా. దాంతోపాటు ఏం పోవాలా? నువ్వు చూడాలా. నాన్న ముగిస్తాను, చాలా టైం అవుతుంది. ముందు చూడండి, నెక్స్ట్ వీక్ ఉంది, ఉందా? రేపు సండే మీరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారు కదా? ఇదే లాస్ట్ సండే వెళ్ళిపోతాం అనుకుంటారా? ఏనా బంగారు ఉన్నవారు? రేపు సండే స్కూల్ లేదు కదా, రేపు సండే వచ్చేస్తా ఉన్నాం. మామని విడిచిపెట్టి ఉండలేదు పాపం, ఏ చర్చ్ విడిచిపెట్టి ఉండలేదు. వీళ్ళంతా పిల్లరా, చాలా గొప్ప వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ కోసం ఉద్యోగం రాలని ప్రార్థన, నేనైతే రోజు ప్రార్థన చేస్తాను, 5 వేకెన్సీలు మాకు ఇచ్చే ప్రభా ఉండే దాంట్లో. వీళ్ళు 5 మంది ఉన్నారు, 5 మందో 6 మందో. ఆయన కోసం కూడా రోజు ఆయన ప్రార్థన చేస్తాడో లేదో తెలియదు, కానీ నాకు ఒక్క పోస్ట్ ఇట్లా పడేసి ఆయన కోసం. మూర్తి బ్రదర్ అసలు ఎగ్జామ్ అని రాశారా? నేను ఊరికి నిజమా? అయ్యా ఇక్కడేనా అనంతపురమేనా? ఎన్ని గంటలకు బ్రదర్? 2:30. జల్దీ ముగిస్తానండి. ముందు చూడండి, ఎంత గొప్ప వ్యక్తి చూసారా? కొంతమంది రారు అసలు ఈ ఎగ్జామ్ అంటే. వస్తారు, మంచి చర్చలు అందరూ వస్తారు లేండి, పాపం మంచి బిడ్డలు. ఓకే, ఏడున్నాం మనం ఇద్దరు? ఎక్కడున్నాం మనం? నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వీక్ మిగతా. ఓకే, ఉపవాసం కాదమ్మా, దాంట్లో పోద్దా. నెక్స్ట్ వీక్ ఇంకా కంటిన్యూ అవుదాం. ఓకే, లాస్ట్ ఫినిష్. హలో, ముందు చూడు. యుద్ధం ఏడన్నా? మైండ్లో. నువ్వు సెన్సెస్తో నడిస్తే సాతాను నిన్ను ఫ్లాట్ చేస్తాడు జీవితంలో. నువ్వు విశ్వాసంతో నడిచాలా. దేవుడు అంటాడు నువ్వు విశ్వాసంతో, సాతాను అంటాడు సెన్సెస్తో నడవమని. ఎక్కడ ఇంకా చాలా వస్తానే గుర్తుకి. ఆఫ్ చేసేది మీరు ఏమంటావు నైనా? ఓకే, రామకృష్ణ లోపల నవ్వుకుంటున్నాడు, ఏమేమి లోపలే సంతోషపడుతున్నాడు. అంటే మనం ఇంకా కొనసాగదామంటావా రామకృష్ణ? వద్దు, ఇప్పటికే చాలా మంది లోపల వద్దే. ఓకే, లాస్ట్లో ఏం చేద్దాం? ఓకే, ఏనేం అందుకే వాక్యం మీద నిలబడదాం. చాలా ఉంది చెప్పేకి, రేపు వారం ఉంది. ఓకే, అందుకే మనం ఒప్పుకున్న దాన్ని 10-23 ఒక్క వాక్యం చేత ఏప్రిల్ రాసిన పత్రిక అప్పుడే మడతేసి పెట్టేసాడు బైబిల్. చూడండి, నాకంటే తొందరపాటు మీకు ఎక్కువ ఉంది. నేను ఊరికే చెప్తాను ముగిస్తాము అని. కొంతమంది ముగించేశారు వాళ్ళ తరఫున. అరే మనుషులారా, 10-23 చదువురా. ఓకే, నేను కూడా ముగిస్తాను. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నిశ్చలంగా ఫినిష్ చేస్తాను. ముందు చూడండి, ఏం నేర్చుకున్నాం ఈరోజు? యేసయ్య సైంటిస్టులకు తెలియని సీక్రెట్ చెప్పాడు నీకు నాకు. ఏంటది? నమ్మడం అంటే ఏంటి? బిలీవింగ్. కొంతమంది అనేది బిలీవింగ్ అంటే ఏమంటాను మళ్ళీ నేను? చూడ్డం. నమ్మడం అంటే చూడ్డం. ఇక్కడ నుంచి ఏం చేయాలా? వాక్యం చెప్తానలా, చూస్తా ఉండాలా. వాక్యం చెప్తానలా, చూస్తానలా. వాక్యం చెప్తాను, నీ పిల్లలు చూస్తానలా. అందుకే బుక్ ప్రింట్ చేయించింది. ముఖ్యంగా ఇంగ్లీష్ చదివే వాళ్ళకి చాలా సూపర్. నేను ఎందుకంటే ఇంగ్లీష్ కన్ఫ్యూజ్ చేస్తాను. హెల్త్ కన్ఫ్యూషన్ ఉంది దీంట్లో. ఉదాహరణ జస్ట్ మీకు చెప్తున్నాను నేను. దీంట్లో రాయబడింది, మై లైఫ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. కన్ఫ్యూషన్లో తెలుగులో కూడా ఇదే ఉంటుంది. ఏం చెప్తాను? ఊరికే చెప్పనద్దు. ఫాస్ట్. మై లైఫ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ అంటూనే నువ్వు చూడాల్సింది ఏమంటే, నేను జనముల మధ్య నిలబడినా నాలో నుంచి దేవుని మహిమ ప్రవహిస్తుంది, నా కళ్ళలో నుంచి దేవుని అగ్ని బయలుదేరుతుంది, నా చేతుల నుంచి జీవం బయలుదేరుతుంది. ఎందుకంటే నేను దేవుని యొక్క అందాన్ని ప్రకటించేవాడిని ఈ లోకంలో. నువ్వు చదవాలా, చూడాలబ్బా. అర్థమవుతుంది నేను? చూడు, ఇక్కడ ఏం మంచి మాట. ఐ డిక్లేర్ దట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సీన్ ఇన్ అండ్ త్రూ మీ. ఇన్ అండ్ త్రూ మీ ద గ్లోరీ. యేసుప్రభు ఏమన్నాడు? నా మహిమనంతటిని నీకు ఇచ్చి ఉన్నా. మహిమ ఏం చేసేది? నీటిని ద్రాక్షరసంగా మార్చేది. మహిమ ఏం చేస్తుంది? చచ్చిపోయిన లేపింది. యేసుప్రభు అంటారు, ఆ మహిమని నీకు నేను ఇచ్చి ఉన్నా. నువ్వేం చేయాలి? దీన్ని చెప్పేటప్పుడు
ఇది ఉన్నప్పుడే కాదు, ఇది నేర్చుకో. దీని ద్వారా రోడ్లో పోతానో, బస్సులో పోతానో, డిస్కరేజ్ అవుతానో. నువ్వు ఎందుకో తెలుసా, నీ జీవితంలో నువ్వు వాక్యం చెప్తానో కానీ చూడడంలా. ఇక్కడ నుంచి వాక్యం చెప్పి చూడు. ఎంత పవర్ఫుల్ కన్ఫెషన్స్ తెలుసా దీంట్లో ఉండేటివి. తెలుగులో కూడా ఉన్నాయి. సేమ్ ఇవి తెలుగులో ఉన్నారా సౌమ్య? ఉన్నాయి కదమ్మా నేనా? సో ఓకే, ఇంకా ఉన్నాయి పుస్తకాలు ఇవి. ఎవరైనా తీసుకోండి. ఓకే, మర్చిపోకండి. ఓకే, ముగిస్తాను. సో ఇంక నుంచి ఏం చేద్దాం మనము? 3 గుణాలు ఏమన్నా దేవునివి. ఎప్పుడు పిక్చర్ కలిగి ఉండి నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, డబ్బు అన్నీ. 2వది వాక్యం చెప్పడం. 3వది అతి ముఖ్యమైన చేసుకొని చూడాలా. అప్పుడు నీ జీవితం పడు. కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకొని, తండ్రి నీకు వందనాలు. మా ప్రభు యేసుక్రీస్తు నామములో నాయనా నువ్వు మాతో మాట్లాడావు, మేము నేర్చుకుంటా ఉన్నాం. కృతజ్ఞతలు తండ్రి. ఇవన్నీ కూడా అయినా మేము ఊరికి విని వదిలేసిన వారం కాకుండా వీటిని మేము చేస్తాం తండ్రి. నువ్వు మా దేవుడవు తండ్రి. నువ్వు మాకు నీతినిచ్చిన దేవుడివి, మాకు జ్ఞానం ఇచ్చిన దేవుడివి. వీటన్నిటిని అనుసరించే కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.